నమస్కారం. సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం. ఈ కార్యక్రమంలో రచయితలు, వారి రచనలు, వారి సృజనాత్మక పద్ధతులు వంటి అనేకమైన విషయాలపై విశ్లేషణలు, చర్చలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఈరోజు గురుదత్ ఒక వెన్నెల ఎడారి అనే పుస్తక రచయిత పి. జ్యోతి గారు తమ పుస్తకం గురించి, ఈ పుస్తకము రాయడం వెనుక, పుస్తకాన్ని పబ్లిష్ చేయడం వెనుక ఉన్నటువంటి అనేక కథలు, గాథలు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి జ్యోతి గారు. జ్యోతి గారు, ప్రస్తుతము తెలుగు సాహిత్య ప్రపంచంలో హిందీ సినిమాల గురించి ఆథెంటిక్గా రాసే అతి అరుదైన రచయితల్లో మీరు ఒకరు. కంగ్రాచులేషన్స్. దిలీప్ కుమార్ గురించి మీరు రాసిన పుస్తకము ఒక ప్రామాణికమైన పుస్తకం. ఇంత మటుకు దిలీప్ కుమార్ నటించిన 64 సినిమాలని, మధ్యలో ఆగిపోయిన సినిమాలని, ఆయన కనిపించిన సినిమాలు, ఇలా పూర్తిగా ఒక సమగ్రమైన సమాచారం ఇస్తూ రాశారు. తర్వాత మీరు తీసుకువచ్చిన పుస్తకం గురుదత్ ఓ వెన్నెలెడారి. అంటే మీరు ముందే ఒక హై స్టాండర్డ్ సెట్ చేసుకున్నారు. తర్వాత పుస్తకం ఆ స్థాయికి పెరగాలి కానీ తగ్గకూడదు. సో ఈ గురుదత్ పుస్తకం రాయాలని ఎలా అనుకున్నారు? దాని వెనకాల నేపథ్యం ఏంటి? ఏ రకంగా మీరు మీ స్థాయిలో పుస్తకం రచించడానికి కష్టపడ్డారు? అంటే గురుదత్ మీద రాయాలి అనేది నా చిన్నప్పటి నుంచి కోరికండి. ఎందుకంటే దిలీప్, నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి ప్యాస సినిమా చూశాను. నాకు ఈ రోజు కూడా, అప్పుడు ఆ రోజు వేరే వాళ్ళ ఇంట్లో, అప్పుడు మా ఇంట్లో టీవీ లేదు, వేరే ఒక పక్కన మా రైల్వే క్వార్టర్స్లో ఆర్పిఎఫ్ క్వార్టర్లో 2nd ఫ్లోర్లో డాలీ డబ్బు అని నా చిన్ననాటి స్నేహితులు ఉండేవారు. వాళ్ళ మదర్తో పాటు కలిసి నేను ఆ సినిమాని చూశాను సండే రోజున. ఆవిడ కొన్ని విషయాలు, అంటే కొన్నిట్లో ఆవిడ ఎక్స్ప్రెషన్స్, అంటే మేబీ తను పాత సినిమాల ఫ్యానే ఉండవచ్చు, కానీ ఆ సినిమా నాకు తెలియకుండా అందులోని ఆ విషాదం అని చెప్పండి, లేదంటే అందులో ఒక ఈస్థెటిక్ ఏదైతే సెన్స్ ఉందో అది నన్ను అప్పట్లోనే అట్రాక్ట్ చేసింది. అప్పుడే నా మైండ్లో రికార్డ్ అయింది గురుదత్. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా గురుదత్ ఎవరో ఆ రోజు తెలియదు. ఎందుకంటే మా ఇంటి నేపథ్యంలో ఎవరం కూడా హిందీ వచ్చిన వాళ్ళం కాదు. మేము పూర్తిగా తెలుగు మాట్లాడి, తెలుగులో ఆలోచించి, తెలుగులో రాసేవాళ్ళం. 6 ఏళ్ల వయసులో 6 ఏళ్ళు కాదు, 6వ తరగతిలో ఉన్నాను. 12 ఏళ్ల వయసు ఉంది అనుకోండి. ఉర్దూ ఎక్కువగా ఉన్నటువంటి అయితే నేను హిందీ సినిమాలు ఎక్కువగా చూడడానికి కారణం ఏంటంటే అప్పట్లో నాకు హిందీ సరిగ్గా వచ్చేది కాదు. నేర్చుకోవాలంటే సెల్ఫ్గా హిందీ పరీక్షలు రాస్తూ ఉండేదాన్ని. హిందీ ఎలా నేర్చుకోవాలి అనే దాంట్లో అప్పుడప్పుడు సినిమాలు చూడమని చెప్పి మాకు హిందీ క్లాస్లో చెప్పడం వల్ల అలా నేను హిందీ సినిమాలు చూడడం మొదలెట్టాను, అంటే భాష నేర్చుకోవడానికి. కానీ గురుదత్ సినిమాలు, గురుదత్ ఏదో చెప్పాలనుకుంటున్నాను, అది ఏదో అన్నది నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి గురుదత్ మీద ఏది వచ్చినా, అప్పట్లో మనకి నెట్ అంతా ఉండేది కాదు కదా, పేపర్లలోనూ స్టార్ డస్ట్ అని కొన్ని మ్యాగజైన్స్ వచ్చేవి. అందులోనూ చిన్నగా పాత యాక్టర్ల మీద చిన్న కాలమ్స్ వచ్చేవి. వాటన్నిటి చదవడం, ఇట్ వాజ్ సంథింగ్ లైక్ గురుదత్ వాజ్ ఆల్వేస్ హాంటింగ్. ఆ తర్వాత నేను కాలేజ్, అంటే నాకు భాష మీద పట్టు వచ్చిన తర్వాత గురుదత్ సినిమాలు అన్నింటినీ వరుసగా చూశాను. చూసినప్పటి నుంచి, అంటే నన్ను ఇంటర్మీడియట్లోను డిగ్రీలోను చూసిన వాళ్ళందరూ కూడా గురుదత్ ఫ్యాన్గా నన్ను పెట్టుకుంటారు ఈరోజు. ఆ వయసు నుంచి ఐ వాజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ గురుదత్. అండ్ అది ఎందుకు అనేది నాకు తెలియదు. ఆ తర్వాత నేను, ఆయన పేరు వసంత్ గురుదత్ పదుకొని అని, ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను ఆ టైంలోనే నేను సేకరించి పెట్టుకుని నా దగ్గర గురుదత్ మీద కొన్ని న్యూస్ పేపర్ కట్టింగ్స్, ఇంత చిన్న సైజు నుంచి ఈ సైజ్ దాకా ఒక ఫైల్ లాగా పెట్టుకునేదాన్ని. ఎందుకంటే నా ద్వారా చాలా మందికి అప్పుడు గురుదత్ పరిచయం. మీకు గమనించండి, హిందీ సినిమాలో చాలా వరకు కూడా బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్లో రాజ్ కపూర్, ఆ రోజుల్లో ద షోమ్యాన్, రాజ్ కపూర్కి ఉన్నంత ఆదరణ మా తరంలో ఎవరికి గురుదత్కి లేదు. నా ద్వారా యూస్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ గురుదత్. ఆ తర్వాత నేను అవి కలెక్ట్ చేసుకోవడము, నాకు ఆయన సూసైడ్ అనేది ఆ ఏజ్లోనే నన్ను బాగా హాంట్ చేస్తుంది. ద ఏజ్ ఆఫ్ 32 నేను రోషిని అనే ఒక సూసైడ్ ప్రివెన్షన్ ఆర్గనైజేషన్లో నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాను. వాళ్ళు జాయిన్ అయినప్పుడు కూడా, జాయినింగ్ రోజు నన్ను అడిగిన సంగతి ఏంటంటే, మాకు ట్రైనింగ్ అంతా ఇచ్చి జాయిన్ చేసిన రోజు కూడా వాళ్ళని అడిగింది ఏంటంటే, మీరు ఇక్కడ దాకా ఎలా వచ్చారు అని. ఆ రోజు కూడా నేను కైఫీ ఆజ్మీ గురుదత్ మీద రాసిన ఆఖరి కవితను చదివి వినిపించి, ఇది నన్ను హాంట్ చేస్తూ ఉండింది. ఈ సూసైడ్ మీద ఏదో వర్క్ చేయాలని చెప్పి నాకు అప్పట్లోనే బీజం పడింది. అది ఎలా చేయాలో తెలియదు. ఇప్పుడు నాకు వేదిక దొరికింది. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే ఒక 20 సంవత్సరాల నుంచి నేను ఆర్గనైజేషన్ తోటి అసోసియేషన్లో ఉన్నాను. అంటే నన్ను గురుదత్ ఏ రకంగా హాంట్ చేశారో మీకు అర్థమవుతుంది. దిలీప్ కుమార్ మీద నేను పుస్తకం రాసి మొదటిసారి తీసుకొచ్చిన తర్వాత నన్ను ఎరిగిన నా ఫ్రెండ్స్ అందరు కూడా, నువ్వు రాయాల్సింది గురుదత్ మీదే కదా, ఈ మధ్యలో ఈ దిలీప్ కుమార్ ఎందుకు వచ్చారు అని చెప్పి కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే అంతగా నేను గురుదత్ గురించి డిస్కషన్స్ చేసేదాన్ని. సో అది నా మైండ్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ పుస్తకంగా రావడానికి ఓ స్వార్థం అనుకోండి, నేను దిలీప్ కుమార్ మీద పుస్తకం రాసి
ఈ గురుదత్ మీద పుస్తకానికి ఒక ఫౌండేషన్ అనేది నేను వేసుకున్నాను. ఆ తర్వాత సెకండ్ దీన్ని బుక్ తీసుకురావాలని అప్పటి నుంచి నేను సేకరించిన సమాచారం, అలాగే గురుదత్ మీద వచ్చిన మార్కెట్లో వచ్చిన ప్రతి పుస్తకం ఇంగ్లీష్లోను హిందీలోను 2 భాషల్లోనూ నేను చదివాను. ఆ చదివిన తర్వాత అది కన్నడలో చిన్న పుస్తకం వస్తే దాన్ని ట్రాన్స్లేట్ చేయించుకొని చదివించుకున్నాను, అంటే చదివిన వాళ్ళ చదివి చెప్పించుకున్నాను. సో ఈ సమాచారాన్ని అంతా పెట్టుకుని తెలుగులో ఒక పుస్తకం అయితే నాకు గురుదత్ మీద రాసిన ప్రతి పుస్తకంలో కూడా ఒక రకమైన ఇంకా ఏదైనా చెప్తే బాగుండేది, వీళ్ళు ఇంకొంచెం డీపర్గా చర్చిస్తే బాగుండేది అనే ఒక ఆలోచన ఉండేది. నేను అది చేద్దామన్న ఉద్దేశంతో తెలుగులో ఇప్పటిదాకా గురుదత్ మీద ఎవరు రాయలేదు కాబట్టి ఈ పుస్తకాన్ని నేను చాలా ఇష్టంగా ఇది పూర్తిగా 10 సంవత్సరాలు నా రీసెర్చ్ అని. అందులో నేను ఎక్స్ప్రెస్ చేసిన ఆలోచనలకు కానివ్వండి, మళ్ళీ ఏం చెప్తానంటే ఒక రకంగా నేను ఈ వయసులో రాయడంతో ఒక పరిపక్వతతో రాశాను. ఆయన మీద గుడ్డి ప్రేమ కంటే కూడా ఆయన బలహీనతల్ని కూడా యాక్సెప్ట్ చేసి ఆయన తన జీవితంలో చేసిన తప్పులు, భార్య తరపున ఆయన చేసిన చిన్న తప్పుదాలు, అన్యాయం అనే పదం చెప్పాలంటే కూడా నాకు బాధగా ఉంది, బట్ తప్పదు. వాటిని కూడా చర్చించడానికి కారణం ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఈ పుస్తకం రావడం అని నేను అనుకుంటున్నాను. అంటే గురుదత్తుని ఇంత మటుకు రాసిన వాళ్ళందరూ అతని భార్యను విస్మరించారు. ఆమెను ఒక తప్పనిసరి తదినంలాగా చూసి, లేకపోతే గురుదత్ దిగజారటంలో ఆమె కూడా తన వంతు పాత్ర పోషించి అతను అర్థం చేసుకోలేదన్న ఉద్దేశంలో రాశారు. కానీ మీరు గురుదత్ వీరాభిమాని అయి ఉండి కూడా మీరు గీతాదత్ ప్రాధాన్యాన్ని గీతాదత్కి ఇచ్చారు. దీనికి కారణం ఏంటి? అంటే నేను ఇప్పటిదాకా బయటకి తీసుకొచ్చింది, పనిచేసింది 3 పుస్తకాలండి. మీరు అంటే ఆ క్రమాన్ని అంటే మీరు ఒక్కరైతే అర్థం చేసుకోగలుగుతారు, బహుశా చాలామందికి ఆ జర్నీ చూస్తే అర్థమవుతుంది. నేను స్త్రీల పక్షాన చాలా ఆలోచించే ఒక వ్యక్తిని, ఎందుకంటే నా జీవితంలో అలజడిలో కావచ్చు ఏమన్నా స్త్రీల సమస్యల్ని మరో కోణంలో చూడడం అనేది నాకు నేర్పించాను. గురుదత్ జీవితం గురించి తీసుకున్నప్పుడు, ఆయన గురించి చెప్తున్నప్పుడు నాకు ఆర్టిస్ట్గా న్యాయం ఏదైతే ఉందో అది నాకే జరిగితే నేను ఎలా స్పందిస్తాను అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. అంటే ఒక స్త్రీని కమెంట్ చేసే ముందు మనం ఆ స్త్రీ ప్లేస్లో ఉండగలిగితే, అది బహుశా పురుషులు చేయలేరేమో కానీ స్త్రీలుగా మనకు అది సాధ్యం అవుతుంది. ఇదే పరిస్థితిలో నేనుంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను? అంటే ఇక్కడ చిన్న ఆబ్జెక్ట్ చేస్తాను, స్త్రీని స్త్రీ కన్నా పురుషుడే బాగా అర్థం చేసుకుంటాడు. సాహిబ్ లుధ్యాన్వి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, స్త్రీని అర్థం చేసుకుని కరెక్టేనండి, అర్థం చేసుకున్నట్టు స్వీకరించడం అనేది ఇంకొక భాగాలకు వస్తుంది. నేను పురుష ద్వేషిని కాను, అర్థం చేసుకుంటూ ఉండవచ్చు, కానీ స్త్రీ నడిచిన దారిలో నడవగలగడం అనేది ఆ అనుభవాలని అదే విధంగా యథాతథంగా మరోసారి మానసికంగా అనుభవించడం అనేది నాకు తెలిసి స్త్రీ చేసినంతగా పురుషుడు చేయలేకపోవచ్చు. అర్థం చేసుకోగలుగుతాడేమో కానీ అదే స్థాయిలో ఆ బాధను అనుభవించడు. సో గీతాదత్ స్థానంలో నేను ఉండి అటుపక్కన నా జీవిత భాగస్వామి గురుదత్ అయితే అతను ఎంత గొప్ప కళాకారుడైనా అతని వల్ల ఆ సమయంలో ఆ జీవితం ఆ స్త్రీ ఎలా అనుభవించింది అని ఆలోచించినప్పుడు నిజంగా ఆవిడ చాలా అన్యాయం జరిగిందని నాకు అనిపించిందని. అయితే అబ్రర్ అల్వి రాసిన పుస్తకంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళు గీతాదత్తే తప్పుగా అంటే చాలా పొజిటివ్గా ఉండిందని, అతన్ని చాలా సఫకేటివ్ అట్మాస్ఫియర్లో క్రియేట్ చేసింది ఇంట్లో అని అన్నారు. కానీ ఆవిడ ఎంత సఫకేషన్కి గురైందనేది ఆవిడ కెరియర్ గ్రాఫ్ని కనుక మనం చూస్తే, ఒకప్పుడు లతా మంగేష్కర్ కంటే కూడా ఒక సంవత్సరంలో ఎక్కువ అత్యధిక పాటలు అంటే 1953లోనో 54లోనో మీరు ఇచ్చిన 49-50 మధ్యలో అంత అత్యధిక పాటలు పాడిన గీతాదత్ ఆఖరిలో ఒక కళాకారిణిగా ఎందుకు పతనమైంది? అలాగే ఈ పుస్తకం రాసిన తర్వాత, అంటే ఇందులో నేను ఒక పాయింట్ రాయలేదు కానీ ఇప్పటికీ గురుదత్ మీద నా రీసెర్చ్ ఆగలేదు ఈ పుస్తకంతో. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నేను సాహిర్ మీద నేను రాద్దాం అనుకొని ఆయన గురించి మెటీరియల్ కలెక్ట్ చేస్తున్నప్పుడు మన సినిమాలో వచ్చిన ఉత్తమ గీతాలను తీసుకున్నప్పుడు మొదటి పాట సాహిర్ది మన్రే, దాని తర్వాత 3వ స్థానంలో ఉంది గీతాదత్ గారి వక్త్నే కియా, ఆ తర్వాత లతా మంగేష్కర్ పాట ఉంది. అంటే ఆ హిందీ సినీ గీతాలలో వచ్చిన గొప్ప పాటలు తీస్తున్నప్పుడు కూడా అంత తక్కువగా పాడిన గీతాదత్ పాట లతా మంగేష్కర్ గారు పాడిన పాటల కంటే ముందు స్థానంలో ఉన్నది అనేది నాకు నిజంగా ఇట్ వాజ్ అంటే ఆవిడలో ఉన్న ప్రతిభ ఎంతది, అంతటి ప్రతిభ ఉన్న కళాకారిణి. అలాగే గురుదత్తో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈయన మరణం తర్వాత వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతూనే వెళ్ళారు. ఒక రకంగా ఆర్టిస్టిక్ బ్రేక్ వచ్చిందేమో కానీ వాళ్ళ కెరియర్లు ఎక్కడ కూడా డౌన్ కాలేదు. కానీ గీతాదత్ విషయంలోకి వస్తే ఆవిడ జీవితంలోనే ఆవిడ ఓడిపోయి అనాథగా ఒక రకంగా అతి ఒంటరిగా మిగిలిపోవడం అనేది చూసినప్పుడు నాకు ఎందుకో గురుదత్ వల్ల చాలా అన్యాయమైన స్త్రీగానే ఆవిడ కనపడతారు.
గురుదత్తులో పూర్తిగా అన్యాయం ఇది, చాలా కూడా కాదు. ఎందుకంటే ఒక నెలలో, ఒక సంవత్సరంలో 150 పాటలు పాడిన గీతాదత్ గురుదత్తో పెళ్ళైన తర్వాత 50 కూడా దాటి పాటలు పాడలేకపోయింది. అవును, అందుకని ఇందులో ఒక సినిమాని నేను తీసుకుని ఆ సినిమాని నేను ఒక బెంచ్ మార్క్గా పెట్టుకొని ఆ సినిమా ముందు గీతాదత్, ఆ సినిమా తర్వాత గీతాదత్. అంటే గురుదత్తో వివాహం అయిన తర్వాత ఆ సినిమా దగ్గరకు వచ్చేసరికి ఆవిడతో పాటు అంటే గురుదత్ అంటే హీరోయిన్గా ఎంచుకున్న వైదా రెహమాన్ కెరియర్ ఆ సినిమా తర్వాత ఎలా పైకి వెళ్ళింది, గీతాదత్ గారి కెరియర్ ఎలా కిందకు వెళ్ళింది అంటూ కూడా నేను అందుకని దానికోసం అని ప్రత్యేకంగా మూవీ గురించి రాశాను. పుస్తకం చాలా అద్భుతంగా ఉంది. మీ రీసెర్చ్ కానీ లేకపోతే మీరు డ్రా చేసిన కంక్లూషన్స్ కానీ ఇంపెక్కబుల్, ఎవరు వాటిని ప్రశ్నించలేరు. అయితే వ్యక్తిగతంగా నాకు వచ్చే ఒక సందేహం ఏంటంటే, మీరు ఒక రకంగా స్త్రీ సమర్థకురాలు, స్వేచ్ఛావాది అని నేను అనను, సమర్థకురాలు, స్త్రీ ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని ఉండాలని కాంక్షించేవాడు. కానీ గురుదత్తు బహుశా తన స్త్రీ నుంచి ఒక బ్లైండ్ సబ్సర్వియన్స్ ఆశించాడేమో. కాగజ్ కే ఫూల్ కానీ ప్యాసా కానీ మీరు చూస్తే దిస్ ఫీమేల్ ఈజ్ సబ్సర్వియంట్ టు హిమ్. గులాబో కానీ అక్కడ ఇంకొక ఆమె కానీ. సో హౌ డూ యూ లుక్ అట్ ఇట్? అంటే నేను అదే దానికి మిస్టర్ మిస్ 55 మూవీ సినిమాలో ఒక 2 సీన్స్ని నేను చాలా అంటే ఓపెన్గా నేను క్రిటిసైజ్ చేశాను. అంటే గురుదత్ సినిమాల్లో ఇది ఉండకూడదు అనేసి. ఆయనలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. గురుదత్లో ఇంటర్నల్గా చాలా కాన్ఫ్లిక్ట్స్ అండ్ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆయన పూర్తిగా ఒక స్త్రీ మీద డిపెండ్ అయ్యే మనస్తత్వం ఉన్నవాడిగానే కనపడతారు. కానీ డిపెండ్ అవుతూ కూడా ఒక అధికారాన్ని ఆయన స్త్రీ పైన కోరుకున్నారు. అలాగే పూర్తిగా కళ్ళు మూసుకొని ఆ స్త్రీ తనకు తన అంకితం అవ్వాలనే ఒక ఉద్దేశం కూడా ఆయనలో ఉండేది. ఇది తప్ప ఒప్ప అని కనుక 2 విధాలుగా మీరు ప్రశ్నిస్తే 100% ఆలోచిస్తే ఒక ప్రాపర్ రిలేషన్షిప్కి 100% తప్పు. అది ఏ రిలేషన్షిప్లోనూ కూడా అంటే అది అటు ప్రేమికురాలిగాను అంటే భార్యగాను స్త్రీ అటు ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదు. దాన్ని ఆయన అంగీకరించలేకపోయారు. అయితే నాకేమనిపిస్తుందంటే ప్రపంచంలో ఆయన ఏవైతే ఫెయిల్యూర్స్ని ఆయన ఫేస్ చేస్తున్నారో వాటన్నిటినీ ఒక స్త్రీ దగ్గర ఆయన పూర్తిగా వాటిని పరిపూర్ణం చేసుకోవాలంటే దానికి ఆ లోటును భర్తీ చేసుకోవాలని చాలా తప్పించారు. అంటే ఎక్కడ అంటే బయట ప్రపంచంలో ఆయన ఏవైతే ఓటములు ఉన్నాయో ఆ ఓటములన్నింటినీ ఒక స్త్రీని సంపూర్ణంగా పొంది ఆ ఓటముల మీద విజయం సాధించాలని అనుకున్నట్టుగా అనిపడుతుంది నాకు. దట్ ఈస్ అ ఫాల్స్ నోషన్. నేను అదే చెప్పాను కదా, ఆయనలో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఈ ఫాల్స్ నోషన్స్ అన్నిటికంటే మించింది కూడా ఇంకొక రకమైన సెన్సిటివిటీ కూడా ఉంది. ఆ సెన్సిటివిటీ ఎలాంటిదంటే ఎక్కడ దెబ్బ తగిలినా కూడా సెల్ఫ్ డిస్ట్రక్షన్ వైపు తీసుకెళ్ళిపోయే సెన్సిటివిటీ. సో ఇన్ని కాంట్రడిక్షన్స్ ఇన్ని అంటే ఒక రకంగా చెప్తే ఆయన జీవితంలో ఏ రోజు సుఖపడ్డారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇన్ని కాంట్రడిక్షన్స్ ఉన్న వ్యక్తి, ఇంత సెన్సిటివిటీ ఉన్న వ్యక్తి, అంటే సెన్సిటివిటీ ఏ రకంగా తనను తాను నష్టపరుచుకునే సెన్సిటివిటీ ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా సుఖపడలేరు. సో గురుదత్ లాంటి వాళ్ళ సూసైడ్ ఈజ్ నాట్ ఎ షాక్ అండి. కానీ ఆయన పట్ల సమాజం అంటే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు కానివ్వండి, సమాజం మరీ మెటీరియలిస్టిక్గా బిహేవ్ చేయనట్టయితే అతని కుటుంబాన్ని ఒక రకంగా అతన్ని గీతాదత్ని కూడా బహుశా మన సమాజం రక్షించుకోగలిగేదేమో. అలాంటి సమాజం మన చుట్టూ లేకపోవడం కూడా ఒక పెద్ద ప్రశ్న అనేది నేను అనుకుంటుంటాను. అందుకే గురుదత్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా సామాజికంగా వాళ్ళు చాలా నష్టపోతారు. ఆ నష్టాన్ని వారు ఇంకొక రకంగా భర్తీ చేసుకోవాలనుకుంటారు. అది 100% జరగదు. జరగనప్పుడు ఇంకా నిరాశలో కూలిపోతారు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మనం సేవ్ చేసుకోవడానికి, ఎందుకంటే వీళ్ళు చాలా గొప్ప ఆర్టిస్టిక్ మైండ్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు రక్షించుకోవడానికి సమాజం కూడా తన వంతుగా బాధ్యత నిర్వహించాలి. అది జరగట్లేదు అనేది నా కన్క్లూషన్. కానీ ఆ సెన్సిటివిటీ కానీ ఆ మూర్ఖత్వం కానీ ఉండటం వల్లే మేబీ హీ బికేమ్ సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. హిస్ క్రియేటివిటీ. ఎందుకంటే చెప్పాను కదా, హీ హస్ గాట్ లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అన్ దట్. అండ్ ప్రపంచంలో చాలా గొప్ప ఆర్టిస్ట్ అనుకున్న వాళ్ళందరూ కూడా కాంట్రడిక్షన్స్లో నుంచి వాళ్ళ ఆత్మీయ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో ఆర్టిస్టిక్గా ఆయన అంత సక్సెస్ అవ్వడానికి ఆయన తనను తాను నాశనం చేసుకోవడం కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. దాన్ని మనం అంగీకరించాలి. ఇంకా సాధారణ మనుషులు ఆ స్థాయి ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు. కానీ ఒక ప్యాస, కాగజ్ కే ఫూల్, సాహబీ దేవర్ గులాం ఈ 3 తీసేస్తే రెస్ట్ ఆఫ్ గురుదత్ అంతా ఆర్డినరీగా అనిపిస్తాయి కదా. అంటే నేను ఎలా చూసానంటే రెస్ట్ ఆఫ్ గురుదత్ అంతా కూడా ప్యాసాకి, కాగజ్ కే ఫూల్కి అండ్ సాబీ అంటే అది ఆయన డైరెక్ట్ చేయలేకపోయినా ఆ స్థాయి సినిమాలకి ఆయనని తయారు చేశాయి. ప్రతి ఆర్టిస్ట్ కూడా ఏదైనా గొప్ప ఆర్టిస్ట్ తీసుకుంటే స్టార్టింగ్ మీడియాకర్ నుంచి ఆ మీడియాకర్ మూవీస్లో కూడా కొన్ని స్పార్క్స్ కనపడతాయి.
అందుకే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఎటువంటి సినిమాలు చేశారో, అంటే తెర మీద ఆయన పేరు రాని రోజుల నుంచి కూడా, అంటే మోహన్ అనే సినిమాలో ఆయన పేరు రాని సందర్భం నుంచి కూడా ఆ ప్రతి సినిమా నేను డీటెయిల్గా ఇచ్చాను. అంటే జర్నీ ఆఫ్ గురుదత్ అర్థం చేసుకోవడానికి. అప్పట్లో సినిమాలు ఎలాంటి కథాంశంతో వచ్చేవి, అక్కడి నుంచి ఆయన ఆర్టిస్టిక్ మైండ్ స్ట్రగుల్ అవుతూ కమర్షియల్ పందాలోనే సినిమాలు నిర్మించుకుంటూ మళ్ళీ హాలీవుడ్ ప్రభావానికి లోనయ్యి సినిమాలు తీస్తూ వాటిలో భారతీయత జోడిస్తూ అందులోంచి తన ఆర్టిస్టిక్ దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ప్యాస వరకు వచ్చాయి. అందుకే ప్యాస ఒక అద్భుతం. ప్యాస దగ్గరకు వచ్చేసరికి ఆయన హాలీవుడ్ ప్రభావం నుంచి బయటపడ్డారు. గమనించండి. ఆ తర్వాత అంటే ఫిల్మ్ మేకింగ్ గురించి చెప్పట్లేదు, కథని ప్రజెంట్ చేసే పద్ధతులు దాన్ని పూర్తి ఇండియనైజ్డ్ చేశారు. అక్కడి నుంచి మీరు సాహెబ్ బీబీ ఆర్ గులాం దగ్గరకు వచ్చేసి ఇట్స్ టోటల్లీ ఇండియనైజ్డ్ స్టోరీ. అంటే ఒక దారి వేసుకున్నారు. ఆయనకి దురదృష్టం ఎక్కడంటే ఆయన సినిమా ఎప్పుడైతే కాగజ్కి ఫుల్ ఫెయిల్ అయిందో ఆ తర్వాత హీ చూస్ టు బి సైలెంట్. అంటే నేను దర్శకత్వం వహించానని తనని తాను ఇంకా ఒక షెల్లోకి వెళ్ళిపోతూ మిగతా తర్వాత సినిమాల్లో డైరెక్టర్ ఆడమంటే ఆడే ఒక వ్యక్తిగా కనపడుతుంది. ఆర్థికంగా తనను తాను పుంజుకోవాలి కాబట్టి స్టూడియోలో అందరికీ జీతాల కోసం అని చెప్పి ఆయన సౌత్ ఇండియన్ మూవీస్ వైపు వచ్చి డైరెక్టర్ ఏం చెప్తే అది చేసే స్థాయికి వచ్చారు. ఒక రకంగా ఆ రావడంలోని పెయిన్ కూడా మనం ఆ సినిమాలో మనం చూడొచ్చు. అదే కనుక కాగజ్ కే ఫూల్ అప్పటి టైంలో హిట్ అయినట్టయితే, లేకపోతే కనీసం ఆయన ఒక స్థాయికి నిలబెట్టినట్టయితే బహుశా గురుదత్లోని ఆ కోణం ఏదైతే ఫుల్ డెవలప్డ్ ఆర్టిస్టిక్ కోణం ఉందో అది బయటకు వచ్చేది. అది రాకుండా పరిస్థితులు సినిమా ప్రేక్షకులు దాన్ని చంపేశారు. ఇక్కడ మీకు అప్రియమైన విషయం ఒకటి ప్రస్తావిస్తాను. మేబీ గురుదత్ జీవితంలోకి వహీదా రెహమాన్ ప్రవేశించటము అతని సృజనాత్మక విశ్వరూప ప్రదర్శనకి ప్రేరణనిచ్చిందేమో కావచ్చు. అంటే నేను దీనిని కాదని నేను అనను. ఎందుకంటే మనం ఏ ఆర్టిస్ట్ని అది నేను ఇష్టపడ్డా లేకపోయినా కొన్ని వాస్తవాలు మనం ఒప్పుకోవాల్సిందే. కొంతమంది కొన్నిటి దగ్గర నుంచి ఆర్టిస్టిక్ ప్రేరణని పొందుతారు. మేబీ వహీదా రెహమాన్ గురుదత్ జీవితంలోకి వచ్చేసరికి ఆయనలో ఒక ఆర్టిస్టిక్ బ్లెండ్ ఒక పరిణితి ఉంది. ఆ పరిణితికి కరెక్ట్గా సరిపోయే తను ఏదైతే అనుకుంటున్నాడో ఆ సింపుల్ ఫేస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆయన కోరుకున్న ఒక మూర్తి ఆయన కనిపించి ఉండొచ్చు. ఇది రాజ్ కపూర్ నర్గిస్ విషయంలోనూ చాలా మందిలో మనం గమనిస్తాం. సో దే హ్యాడ్ అ మ్యూజ్. ఆ తర్వాత జీవితంలో దాన్ని కూడా కోల్పోవలసిన దానికి వచ్చేటప్పటికి గురుదత్ జీవితంలో మిగతా ఆర్టిస్ట్కి గురుదత్ జీవితంలో పొజిషన్ ఏంటంటే ఇటు పక్క ఆయన వ్యక్తిగతంగానూ దెబ్బతిన్నారు, మానసికంగానూ దెబ్బతిన్నారు, ఆర్థికంగానూ దెబ్బతిన్నాడు, కళాకారుడిగాను దెబ్బతిన్నాడు. మిగతా ఆర్టిస్ట్ జీవితాలలో ఇటువంటి తేడా వచ్చినప్పుడు, ఈ విభేదాలు వచ్చి ఒక స్త్రీ వాళ్ళ జీవితంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు తట్టుకొని నిలబడడానికి కొన్ని పాజిటివ్ కారణాలు ఉన్నాయి. కానీ గురుదత్ జీవితం దగ్గరకు వచ్చేసరికి అది ఆయన దురదృష్టం. ఒక రకంగా సినీ పరిశ్రమ దురదృష్టం ఏంటంటే అన్ని రకాలుగా కూడా ఆయన ఒక ఓడిపోయిన వ్యక్తిగా నిలబడ్డాడు. సో దాని కారణంగా ఆయన పుంజుకోవడానికి ఆయనకి మళ్ళీ అవకాశం లేదు. అండ్ ఆ సూసైడ్ అనేది జరిగేదాకా అంటే ఆ రోజు కూడా ఆయన సినిమా షూటింగ్ నుండే వచ్చారు. అంటే ఆయన సినిమాలు తీసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ మానసికంగా చాలా బలహీనుడు అవ్వడం వల్ల కూడా మనకి గురుదత్తులో మనకి ఈ 3 సినిమాల తర్వాత ఆ ప్రాపర్ ఫిల్మ్ అనేది రాలేదని చెప్పి నేను అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు. అండ్ ఈ పుస్తకం రాయడంలో మీరు పడ్డ శ్రమ నేను ప్రత్యక్షంగా చూశాను. ముఖ్యంగా గీతాదత్ పుస్తకం సాధించడం ఆ విషయం గురించి అది చెప్పాలండి. ఎందుకంటే ఈ బుక్లో నేను పూర్తిగా చేయలేదేమో అని అనిపించింది. గీతాదత్ స్కైలార్క్ అనే పుస్తకం గురించి విన్నాను. అది నేను నెట్లో చూసినప్పుడు ఏంటంటే ఆ పుస్తకం మార్కెట్లో అవైలబుల్ లేదు. అది హైమంతి బెనర్జీ అనేవారు ఒక ఆవిడ రాశారని చెప్పి తెలిసిన తర్వాత ఆవిడ గురించి వెతుకుతున్నట్లుగా బెంగళూరులో ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ రాయపాడి రుక్మిణి గారు అని ఉన్నారు. ఆవిడతో కూడా నేను చర్చించాను, బికాజ్ ఆవిడ కూడా గురుదత్ ఫ్యాన్. ఆవిడ కూడా ఈ పుస్తకం నాకు కావాలండి, దొరకట్లేదు నాకు, మీరు ఏమైనా బ్రౌజ్ చేయండి అంటే ఆవిడ ఎందుకో గుర్తొచ్చి బ్రౌజ్ చేసినప్పుడు హైమంతి బెనర్జీ గారి ఫోన్ నంబర్ ఒకటి ఆవిడ సాధించి ఆవిడ అది నేను చేసిన కృషి కాదు. ఆవిడ రుక్మిణి గారు తనకు తాను నా పిచ్చిలోకి ఆవిడని కూడా నేను లాక్కోవడం వల్ల ఆ నంబర్ నాకు పంపిస్తే నేను డైరెక్ట్గా ఆవిడని కాంటాక్ట్ చేశాను. అప్పుడు హైమంతి బెనర్జీ గారు ఆ పుస్తకంలో గురుదత్ని ఒక పెద్ద విలన్ గాను గీతాదత్ పరంగాను పుస్తకం రాశారు. ఆవిడతో నేను మాట్లాడినప్పుడు మీరు గురుదత్ మీద పుస్తకం రాస్తున్నప్పుడు నా పుస్తకం మీకు సహాయపడదేమోనండి, ఎందుకంటే నా దృష్టిలో ఆయన గీతాదత్ కెరియర్కి చాలా దెబ్బ కొట్టిన వ్యక్తి అని ఆవిడ అన్నప్పుడు కూడా అన్నాను, నేను అన్ని కోణాల్లోనూ నేను గురుదత్ని పరిశీలించాలనుకుంటున్నానంటే ఆ బుక్ నాకు పంపించండి అన్నాను. అండ్ ఆవిడ నా అడ్రస్ తీసుకుని
షీ పోస్టెడ్ దట్ బుక్ అండి. అది ఐ థింక్ చాలా మంది చెయ్యరు, అంటే నేను దానికి పే చేయలేదు, షీ జస్ట్ పోస్టెడ్ ద బుక్. నా దగ్గర నా పర్సనల్ కాపీ ఒకటి ఉంది, మార్కెట్లో ఆ పుస్తకాలు లేవు, నేను పంపిస్తాను మీకు నిజంగా, బట్ ప్లీజ్ టు జస్టిస్ టు దట్ అని అన్నారు. ఆ బుక్లో నేను చదివినప్పుడు ఏంటంటే కొంచెం అంటే బుక్ రాసే శైలి నాకు అంత పెద్దగా అంటే అట్రాక్టివ్గా లేదు, కానీ అందులో చాలా వాస్తవాలు ఉన్నాయి. ఆ పుస్తకం నాకు గీతాదత్ని అర్థం చేసుకోవడానికి ఇంకా బాగా ఉపయోగపడింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హేమంతి బెనర్జీ గారు, ఎందుకంటే ఆ పుస్తకం వచ్చి చదివిన తర్వాత నేను ఈ రైటింగ్ ఒక 4 రోజులు ఆపేశాను, ఎందుకంటే అది నాకు సింక్ అయ్యి మళ్ళీ నేను గురుదత్ని ఆ పాత దీంతో రాయాలి కాబట్టి. సో డెఫినెట్గా ఆ బుక్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. అనుకోకుండా నాకు అలా కలిసి వచ్చింది, కానీ అది ఆ పుస్తకం నాకు చేరడానికి రుక్మిణి గారిని అలాగే హేమంతి బెనర్జీ గారిని ఇద్దరికి కూడా నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను. అండ్ మీరు గురుదత్ లైఫ్ని ట్రేస్ చేశారు. అవును, ఆయన సినిమాల ద్వారా. అవును, ఆయన ఎదుగుదల కానీ ఆయన ఆలోచన విధానం కానీ. కానీ గురుదత్ సినిమా నిర్మాణాన్ని మీరు గమనిస్తే ఒక ఇండిసిషన్ చాలా ఉండేదని చెప్తారు. సో హౌ డు యూ ఈ ఇండిసిషన్ని అతని క్రియేటివిటీకి ఎలా లింక్ చేస్తారు మీరు? అంటే యాక్చువల్గా గురుదత్ ఇస్ వెరీ డిఫికల్ట్ మ్యాన్ అండి. నిజం చెప్పాలంటే అతనితో స్నేహితులు, ఇప్పుడు రాజ్ ఖోస్లా గారు కూడా చెప్పారు, అతన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. నా 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 జీవితంలో నాకు అర్థం కాని వ్యక్తి ఆయనే అని కూడా చెప్పారు ఆయన ఒక ఇంటర్వ్యూలో. ఈజ్ అ వెరీ డిఫికల్ట్ పర్సన్. ఇండెసిషన్ అంటే ఆయన ఒక ఆర్టిస్టిక్ విషయంలో, ఆర్ట్ విషయంలోకి వస్తే ఈజ్ అ బిగ్ పర్ఫెక్షనిస్ట్. ఆయన మైండ్లో ఒక దృశ్యం ఏర్పడుతుంది, ఆ దృశ్యం యథాతథగా కావాలి, అందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. దాన్ని సాధించడానికి ఎలాంటి కష్టాన్నైనా ఓర్చుకుంటాడు, కానీ ఆయనతో పాటు ఆయన టీం అంతా అదే స్థాయిలో ఉండాలని చెప్పి కూడా ఏం లేదు కదా. సో దాని కారణంగా ఆయనలో చాలా అసంతృప్తి ఉండేది. అందుకే ఆయన ఎన్ని సినిమాలు అంటే ఎంత రీల్ని సినిమాకు ఉపయోగించాడో అందులో వేస్ట్ చేసిన రీల్ 300 ఉండేదట. ఆఖరికి వచ్చేసరికి ఈయన అసలు సినిమా తీయడు అనే ఒక పేరు కూడా పరిశ్రమలో ఉండిపోయింది. అలాగే నేను ఇంకొకటి నా రీసెర్చ్లో నాకు కనుగొంది ఏంటంటే, అప్పట్లో సినిమా ఫీల్డ్లో ద మోస్ట్ డీసెంట్ మ్యాన్ అని కానివ్వండి, లేక ఆర్టిస్టులకి ఒక అండగా నిలిచిన వారు సునీల్ దత్ అని చెప్పి ఆయనకి పేరు ఉంది. కానీ గురుదత్ ఆ టైంలో ఎలాంటి అంటే వెరీ బ్యాడ్ టైం ఆయన సునీల్ దత్ని కలవడం, కలిసిన రోజు నుంచి సునీల్ దత్ తోటి ఆయనకి రైవల్రీ ఉండేది. చివరికి సునీల్ దత్తో దెబ్బలు తినే అది అంటే సునీల్ దత్తోనే దెబ్బలు తిన్నారనే మనం ఆ నవల అంటే మన నవల ఉన్నారు. సో ఆ స్థాయికి ఆయన వెళ్ళారు అంటే ఒక రకంగా నాకు చాలా బాధ కలిగింది, ఎందుకంటే మనం అభిమానిస్తాం సునీల్ దత్ని, నేను వ్యక్తిగతంగా చాలా అభిమానిస్తాను. ఎందుకంటే ఆయన జీవితం ఆఖరంటే 80s వరకు ఆయన కొడుకుతో ఆయన తీసుకున్న స్టాండ్ ఏదైనా కానీ హీస్ అ వెరీ ప్రిన్సిపల్డ్ మ్యాన్. అంతటి ప్రిన్సిపల్డ్ మ్యాన్ని గురుదత్లోని ఇండెసిషన్స్ అనే దానివల్ల గురుదత్ పోగొట్టుకొని ఉండకపోయినట్టయితే వాళ్ళిద్దరి మీద సయోధ్య కుదిరితే ఎంత బాగుండేది కదా అనేది, అంటే అదొక అభిమాని ఆశ అనుకోండి, ఆ ఆశ నాకు ఉంది. అంటే తన ఇండెసిషన్స్ తోటి ఇండస్ట్రీలో అప్పట్లో 10 మందికి కాదు 100 మందికి ఉపయోగపడ్డ సునీల్ దత్. అంటే మీనా కుమారి గారు చనిపోయినప్పుడు హాస్పిటల్ బిల్ కట్టింది సునీల్ దత్. అంటే ఇవన్నీ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అనుకోనివ్వండి. ఆ తర్వాత ఎంతమంది ఆర్టిస్టులు కూడా చనిపోయినప్పుడు వాళ్ళ పాడు మోసింది సునీల్ దత్. ఇలా మనకి చాలా ఉదాహరణలు మనకు బిట్స్ అని చూస్తే తెలుస్తాయి. అంటే అలాంటి మనసున్న సునీల్ దత్ని గురుదత్ మొదటి చూపులోనే, ఎందుకంటే రాజ్ అనే సినిమాకి ఆయన బుక్ చేసి కొన్నాళ్ళు షూట్ చేసి తర్వాత సరిగ్గా లేదని చెప్పి కారణం లేకుండా ఆ సినిమాని ఆయన ఇచ్చేశారు. సో అప్పటి నుండి సునీల్ దత్కి అంటే అలాంటి వ్యక్తులు కూడా గురుదత్ దూరం చేసుకున్నారు. అంటే ఇక అంతకంటే కూడా ఇండెసిషన్ ఇంకొక పర్సన్లో మనకి కనిపించదు. అంటే ఆయన ఎమోషన్గా నిండి ఉన్నప్పుడు చాలా విషయాలని అంటే సంబంధాలను ఏ విధంగా తను నాశనం చేసుకుంటున్నా అనే దాన్ని కూడా ఆయన గుర్తించని వ్యక్తి అన్నది నాకు అర్థం. ఆ రకంగా చూస్తే ఒక్కోసారి ఆయన మీద జాలి కలుగుతుంది, ఎందుకంటే ఎంత ఒంటరిగా బ్రతుకుంటారు అని. ఇంకో రకంగా కోపం కూడా వస్తుంది. అంటే ఈ మాట చెప్పొచ్చో లేదో కానీ ఇది ఎడిట్ చేసేటప్పుడు బలరాం గారు కూడా నేను చాలాసార్లు అనుకున్నాను అనమాట, ఈయన ఏంటండి మనకి ఇంత కోపం తెప్పిస్తున్నాడు, అటు ప్రేమించుకుంటాను ఉండలేకపోతున్నాం, కోపగించుకొని ఉండలేకపోతున్నాం అని. సో ఆయన డీటెయిల్గా చూసినప్పుడు ఈ 2 పార్శ్వాలు మన గురుదత్లో కనపడతాయి. అందుకే మనం చాలా తీవ్రంగా ఇష్టము లేకపోతే ద్వేషించేది లేకపోతే ఇష్టపడింది ఖండించేది సూసైడ్. కానీ ఒక్క విషయం చెప్తాను సార్, గురుదత్ విషయంలో నేను ఎలా ఉండాలి లైఫ్ అనేది కూడా నేర్చుకున్నాను. అంటే చాలా డీప్గా నేను ఇన్వాల్వ్ అయ్యి ఆయన మీద రీసెర్చ్ చేశాను కాబట్టి ఎలా ఉండకూడదో కూడా నేను నేర్చుకున్నాను. సో రెండిటికి కూడా ఆయన లైఫ్ ఒక పాఠం అని ఎలా ఉండకూడదు ఒక పాఠం అనేది మాత్రం చెప్పగలుగుతాను.
ఇప్పుడు మనం మన డిస్కషన్ యొక్క దిశని మారుద్దాం. మ్యూజిక్ గురుదత్ సినిమాల్లో మనకి పిక్చరైజేషను లేకపోతే సీన్ క్రియేషను స్క్రిప్ట్ ఇవన్నీ పక్కన పెట్టిన మ్యూజిక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎలాగైతే రాజ్ కపూర్కి దిలీప్ కుమార్కి మ్యూజిక్ ఇంపార్టెంట్, గురుదత్ కూడా అంతే ఇంపార్టెంట్ మ్యూజిక్. సో హౌ డూ యూ రేట్ ఈస్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్? జాల్ నుంచి మనం అంతకుముందు బాజీ నుంచి చూస్తే కూడా మ్యూజిక్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్. కానీ సాహెబ్ బీబీఆర్ గులాంలో అంత స్ట్రాంగ్ పాయింట్ కాదు. ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఆఫ్టర్ ప్యాస. ఈవెన్ కాగజ్ పేపర్లో కూడా మ్యూజిక్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ స్ట్రెంత్. సో ఈ డిక్రీజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ ఎలా గమనిస్తారు? అంటే మళ్ళీ నేను ఇక్కడ చెప్పిన దాన్ని అందరూ ఏకీభవించాలని లేదు, ఇది కేవలం నా మీ అభిప్రాయంగానే చెప్తాను నేను. మీరు చెప్తున్న ఆ సినిమాలు ఏవైతే ఉన్నాయో దానికి నేను మొన్న కూడా చెప్పినప్పుడు చాలామంది కాంట్రడిక్ట్ చేశారు. ఈ పుస్తకంలో నేను ఒక చోట మెన్షన్ చేస్తే గురుదత్ హ్యాడ్ సాహిర్ బిహైండ్. మీరు చెప్పిన ప్యాస వరకు, ప్యాస తర్వాత నుంచి కూడా గురుదత్ సాహిర్ వర్ నాట్ వర్కింగ్. ఎందుకంటే గురుదత్ ఎస్డి బర్మన్ తోటి పనిచేద్దాం అనుకున్నారు. సాహిర్కి ఏదో కారణాల వల్ల వాళ్ళు, అంటే గురుదత్ అండ్ సాహిర్కి ఏ విభేదాలు లేవు, కానీ గురుదత్ అండ్ సాహిర్ అండ్ ఎస్డి బర్మన్కి విభేదాలు ఉన్నాయి. ఈయన ఎస్డి బర్మన్ కావాలనుకున్నారు కాబట్టి సాహిర్ ఈయనక రాయలేదు. నాకు ఆ తేడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది నేను సాహిర్ అభిమానిగా చెప్తున్నాను అనుకోకండి. ప్యాసాలో విజయ్లో ఉన్న క్యారెక్టర్, కాగజ్ కే ఫూల్లో సురేష్లో క్యారెక్టర్ ఒకటే, క్యారెక్టరిస్టిక్స్ ఒకటే. అక్కడ విజయ్ సమాజానిలో విజయం సాధించి దాన్ని తిరస్కరించాడు, సురేష్ సమాజంలో విజయం సాధించకుండా దాన్ని తిరస్కరించాడు. అయితే నాకేమనిపించింది అంటే సురేష్ క్యారెక్టర్ సాహిర్ ఉంటే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అనేది నాకు పర్సనల్, నాకు ఇప్పటికి కూడా హార్ట్ఫుల్గా నేను దాన్ని నమ్ముతాను. సాహిరే గనక ఉంటే, అంటే కైఫీ అజ్మీ మీద నాకు ఎటువంటి అభిమానం అంటే తక్కువ ఇది లేదండి, బట్ స్టిల్ నేను సాహిర్ని నేను డీటెయిల్డ్గా ఆయన రైటింగ్ నేను ఇష్టపడతాను. కాబట్టి సాహిర్ కనుక ఉన్నట్టయితే కాగజ్ కే ఫూల్కి ఆ సినిమాలో సురేష్ ఒక అర్భకుడుగా కనిపించేవాడు కాదు, ఆయన కనపడనిచ్చేవాడు కాదనేది నేను ఇప్పటికీ నమ్ముతాను. అది నేను ఒక నా పద్ధతిలో నేను చెప్తున్నాను. అలాగే గురుదత్కి మీరు చెప్పిన దిలీప్ కుమార్ కంటే కూడాను, రాజ్ కపూర్ కంటే కూడాను మ్యూజిక్ సెన్స్ కంటే కూడా ఆ మ్యూజిక్ని తన కథకి ఎలా వాడుకోవాలనే సెన్స్ 100% వాళ్ళందరికంటే కూడా ఎక్కువ ఉందని నేను నమ్ముతాను. ఎందుకంటే రాజ్ కపూర్ అండ్ దిలీప్ కుమార్ ఇద్దరు కూడా వాళ్ళ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ మ్యూజిక్ మనిషి కళ నుంచి కళల్లోకి తీసుకెళ్లే స్థాయి, అంటే ఆ మనిషి భావనా స్థాయిని చాలా పైకి ఎలివేట్ చేయగలిగే పాటలు. అంటే కాల్డ్ షోమెన్. వాళ్ళ పాటలు చాలా అందంగా చిత్రీకరించడంలో వాళ్ళు దిట్టర్. అంటే యాజ్ అ డైరెక్టర్ రాజ్ కపూర్ అండ్ యాజ్ అన్ యాక్టర్ అదే రకంగా యాక్టింగ్ చూపించడంలో దిలీప్ కుమార్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గురుదత్ ఏ పాటను తీసినా కూడా అంటే అదే పరిసరాల్లో, అంటే ఆయన ఎక్కువగా నటించేది ఇక్కడ వీధుల్లోనో లేకపోతే ఒక చిన్న స్టోర్ రూమ్లోనో చిన్న స్టూడియోలోనో, అంటే చుట్టూ ఆనందమైన వాతావరణం కానీ అందం కానీ లేకుండా, అంటే అందవిహీనమైన పరిసరాల్లో అత్యద్భుతంగా చిత్రీకరించేవారు. అంటే ఆయన అందాన్ని కేవలం తన చిత్రీకరణతోటి, ఆ డీపర్ ఆర్టిస్టిక్ ప్రెజెంటేషన్ తోటి ఆయన అందాన్ని చూపించారు. కాబట్టి నా దృష్టిలో మ్యూజిక్ని సాంగ్ని పిక్చరైజ్ చేయడంలో గురుదత్ తర్వాత, ఇది కూడా నా అభిప్రాయం మాత్రం, తర్వాత ఎవరైనా నా అభిప్రాయం ఇది. ఎందుకంటే ఆయన అందవిహీనమైన స్థలాలలో అత్యంత గొప్ప పాటల్ని, అత్యంత అందమైన దృశ్యాలని, అంటే అందమైన భావనల్ని ఆయన వ్యక్తీకరించే స్క్రీన్ పిక్చరైజేషన్ నాకు తెలుసు, నేను చూసాను. అంటే నేను రాజ్ కపూర్ది ప్రతి మూవీ చూశాను, దేవానంద్ని అంటే ఆ టైంలో వీళ్ళు ముగ్గురు ఏ త్రిమూర్తులు అయితే ఉన్నారు, ఈ త్రిమూర్తులు అంటే దిలీప్ కుమార్, రాజ్ కపూర్ అండ్ దేవానంద్, ఈ ముగ్గురివి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నేను చూశాను. ఒకటి రెండు మిస్ అయ్యానేమో నాకు తెలీదు నాకు, బట్ చాలా వరకు చూశాను. సో వీళ్ళందరి సాంగ్ పిక్చరైజేషన్లో కూడా దేవానంద్ పాటల కోసం అని ఆడపిల్లలు ఆ రోజుల్లో సినిమాలకు వెళ్ళేవారు. అంటే వీళ్ళందరూ కూడా పాటలకి ప్రాధాన్యత ఇచ్చారు. బట్ గురుదత్ సాంగ్స్ డిఫరెంట్ అని, అవి మనల్ని ఉన్న చోటనే, అంటే అదే స్టూడియోలో ఆయన ఒక అద్భుతమైన ప్రేమ భావాన్ని ప్రజెంట్ చేసిన తీరు. ఐ డోంట్ థింక్ అసలు వక్తనే కయ్యా పిక్చరైజేషన్కి అసలు నాకు తెలిసి అసలు అంతకంటే మించిన సాంగ్ నాకు ఇంకోటి నేను చూడలేదు ఆ పిక్చరైజ్ సాంగ్. ఎస్పెషల్లీ ఆ రోజుల్లో టెక్నికల్ మనం అంత వీక్గా ఉన్న రోజుల్లో. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ గురుదత్ బలం ఆయన పాటలు, ఆయనలాగా పాటలు చిత్రీకరించే వాళ్ళు ఇప్పటిదాకా, అంటే ఇప్పుడు వస్తున్న దర్శకుల్లో కూడా నాకైతే కనిపించలేదు. మీ అభిప్రాయం ఏకీభవించకుండా ఖండించను. ఎందుకంటే తెరీ దునియా మే జీనే సే తో బెహతర్ హై కే మర్ జాऊं అనే దేవానంద్ పాట
ఒక డస్ట్ అంటారు పైపులో అక్కడ పడుకుని పాడతాడు. సో గురుదత్ ఈజ్ అ గ్రేట్ పిక్చరైజేషన్. ఇంకొకటి ఏంటంటే నాకు అనిపిస్తుంది మజ్రూ సుల్తాన్పురి హ్యాడ్ ఎ రోల్ ఇన్ హిస్ సాంగ్స్. సిఐడి, మిస్టర్ అండ్ మిస్సెస్ 55, ఆర్ పార్. సో మే నాట్ బి సాహిర్ ఒక్కడే అని మనం అనడానికి భావ్యమంటారా? అంటే నేను ప్యాసాన్ని కాగజ్కి ఫుల్ మాత్రమే పోలుస్తున్నాను, పోల్చి చెప్పినప్పుడు. బట్ మజ్రూ ఈజ్ అనదర్ రైటర్ అండ్ ఆయన కూడా మెయిన్ థింగ్ మజ్రూలో సిన్సియారిటీ ఉంటుంది. ఆయన రాసే పదాలలో సిన్సియారిటీ ఉంటుంది. ఆయన జైల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు కానీ ప్రభుత్వానికి తల ఉంచడానికి ఇష్టపడని వ్యక్తి. సో ద సేమ్ సిన్సియారిటీ ఆయన ఆఖరి దాకా ఉంది. అలాగే షకీల్ బదాయిని, చౌదవికా చాంద్ సంస్థ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ ఐ ఫీల్ సాహిర్కి ఈయనకి ఎక్కడో కలిసిందండి. అంటే సాహిర్ కూడా ప్రపంచాన్ని త్యజించిన వ్యక్తే, కానీ త్యజించుతూ కూడా ఆయన స్టైల్ వేరుంటుంది అనమాట. నేను ప్రపంచాన్ని త్యజిస్తున్నాను అయితే ఏంటంట అనే స్థాయి సాహిర్ది అయితే, నేను ప్రపంచాన్ని త్యజించాల్సి వస్తుంది కదా ఇదేంటి అనే స్థాయి గురుదత్తి. సో వాళ్ళిద్దరి విడిపోవడం అనేది కాగజ్కే ఫూల్కి దెబ్బతీసింది అనేది మాత్రమే నా అభిప్రాయం. ఆయనకు అంతేకాని ఈ మిగతా సింగర్ రైటర్స్ నేను ఎక్కడ కూడా నేను అనబోయేది ఇదే అనమాట. ఇప్పుడు మీరు స్ట్రాంగ్లీ అగేన్స్ట్ సూసైడ్, నేను స్ట్రాంగ్లీ అగేన్స్ట్ సూసైడ్, సాహిర్ స్ట్రాంగ్లీ అగేన్స్ట్ సూసైడ్, కానీ ఈ ముగ్గురు గురుదత్తుని ప్రేమించిన వాళ్ళు. సో దిస్ ఇస్ ఒక కాంట్రడిక్షన్. ఒక ఇంటర్వ్యూలో సాహిర్ కూడా గురుదత్ నా పిక్చర్స్ నా పాటల్ని అర్థం చేసుకుని ప్రజెంట్ చేసినంతగా ఇంకెవరు చేయలేరన్న మాట నన్ను అన్నారు. ఆ ఇంటర్వ్యూ కూడా నేను మెన్షన్ చేశాను. సో సాహిర్ న్యూ దట్. అలాగే సాహిర్, ఎస్డి బర్మన్ వీళ్ళు విడిపోవడం అనేది సినిమా ప్రపంచానికి చాలా లోటుని గురుదత్ కూడా కొన్ని చోట్ల చెప్పారు. బట్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం చుట్టూ మనం ఎంచుకొని ఉండే సాంగత్యం కూడా మనకి కొన్ని విషయాల్లో మనకి చాలా సహాయపడుతుంది. గురుదత్ చుట్టూ ఉన్న వ్యక్తులు చాలామంది ఆయన మీద ఆధారపడేవాళ్ళు. ఆయన ఆధారపడే వ్యక్తులు ఎవరు లేరు. ఒకవేళ సాహిర్ తోటి కనుక గురుదత్కి నిజంగా, ఎందుకంటే సాహిర్ పరిచయ అనే పుస్తకాన్ని చదివి ఆయన దాన్ని ఇష్టపడి తన సినిమాలో విజయ్ క్యారెక్టర్ ఆ పుస్తకం చదువుతున్నట్టు ఆ కవిత్వాన్ని అంటే సాహిర్ దీని గురించి అంటే ప్యాస గురించి అని రాయలేదు. గురుదత్ ఎందుకున్నారు ఆయన పాటల్ని. సో అలాంటి ఒక కవి తోడు కనుక ఆయనకు ఉన్నట్టయితే, అంటే సాహిర్ కూడా ఎవరికి స్నేహాన్ని పంచే వ్యక్తి కాదు కాబట్టి కుదరదు. కానీ ఏమనిపిస్తుంది అంటే అంటే వాళ్ళిద్దరిని అర్థం చేసే ప్రయత్నించే ఒక వ్యక్తిగా వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎంత బాగుండేది, అంటే ఒక సాహిర్ బలం గురుదత్కి వస్తే ఎంత బాగుండేది అని చాలా సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది. అది జరగలేదు, బహుశా జరగదేమో కూడా. అంటే సో ఈ మ్యూజిక్ మీరు గమనిస్తే మీరు కూడా రాశారు, సాధారణంగా గురుదత్ సినిమా పాటలు హఠాత్తుగా మొదలవుతాయి వితౌట్ ప్రిల్యూడ్ నుంచి. సో దీన్ని మీరు గురుదత్ క్యారెక్టర్స్ తోటి ఎలా అన్వయిస్తారు? ఈ వాంటెడ్ టు బి న్యాచురల్ కదా. యాక్చువల్గా గురుదత్కి సినిమాల్లో పాటలు ఉండకూడదు అనుకున్నాడట. ఇన్ఫ్యాక్ట్ వైదార్య మనకు ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఒక మూవీ వచ్చిందండి బిఆర్ చోప్రాది, అది కానూన్ అనుకుంటాను ఆ సినిమా. ఐ మీన్ అశోక్ కుమార్ దాంతో ఒక అంటే కోర్ట్ సీన్కి సంబంధించింది. అందులో ఆ సినిమా పాటలు లేకుండా వచ్చింది. అది లేకుండా వచ్చినప్పుడు గురుదత్ వైదార్యం చెప్పారంట, దీంతో మన సినిమా న్యాచురాలిటీ వైపు వెళ్తే ఎంత బాగుంటుంది కదా అని అన్నారట. అంటే అంత గొప్పగా సాంగ్స్ పిక్చరైజ్ చేసే వ్యక్తి కూడా సినిమాల్లో పాటలు ఉండడం వల్ల కొంత న్యాచురాలిటీ దెబ్బతింది అని అనుకున్నారు. అంటే హీ వాజ్ నాట్ ఫర్ సాంగ్స్, అంటే మానసికంగా ఆయన పాటలు ఉండాలి అని అన్న వ్యక్తి కాదు. కాబట్టి ఆయన పాటని ఎప్పుడు కూడా నేను అనుకోవడం ఏంటంటే పాటను పెట్టవలసిన ఆ రోజుల్లో పాటలే సినిమాకి ప్రాణం. ఆ టైంలో గురుదత్ అవలంబించిన శైలి ఏంటంటే తన పాటని ఆ కథకి కొనసాగింపుగా వాడుకున్నారు. అంటే ఆయన మనసులో పాట ఉండకూడదు, సో పాటకు ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం ఏంటి అంటే ఈ డైలాగ్ నుంచి పాటలోకి మారుతున్నప్పుడు ఆ కథని డీవియేట్ చేసే, అంటే ఆ తర్వాత చూడండి నేను కాలేజెస్లో ఉన్నప్పుడు పాటలు వస్తూ ఉంటే, అంటే కొత్త సినిమాలో పాటలు వస్తుంటే నేను బయటికి వెళ్ళి మగవాళ్ళు సిగరెట్ తాగడం కోసం ఎవరైనా చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చి కూర్చున్నాను, కథ ఏం డిస్టర్బ్ అయ్యేది కాదు. కానీ గురుదత్ సినిమాలో ఉంటుందంటే ఒక పాట మీరు మిస్ అయితే స్టోరీ మీరు మిస్ అవుతారు. సో నేను అనుకోవడం ఏంటంటే టు యాడ్ న్యాచురాలిటీ టు సాంగ్స్, ఆయన పాటల్ని కథకు కొనసాగింపుగా ఉండే రకంగా చూసుకున్నారు. ఆ శైలి కూడా ఆయన పాటల సినిమాలో ఆ గాంభీర్యతని చాలా చాలా పెంచింది. అండ్ దట్ ఈస్ అ యూనిక్ స్టైల్గా మారిందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ గురుదత్ పుస్తకం రాసిన తర్వాత హౌ డిడ్ యూ ఫీల్? రాసిన తర్వాత హౌ డిడ్ యూ ఫీల్? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి.
అది యాక్చువల్గా ఇది మేలో ఈ టైంలో మా ఇంట్లో కూడా కొద్దిగా మా వదినకి ఒంట్లో బాగాలేదు, షీ వాజ్ టర్మినల్లీ ఇల్. చాలా డిఫికల్ట్గా అనిపించింది ఈ బుక్ ఒకసారి రాసేది. ఎందుకంటే మా వదినకి కూడా గురుదత్ అంటే నాకు చాలా పిచ్చి అని మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే ఈ బుక్ నేను రాశాను అని చూపించాలనే ఒక ప్రెషర్ కూడా నా మీద ఉండదు. అది అసలు ఎమోషనల్ ప్రెషర్. అది ఆవిడ ఇప్పుడు మన అక్టోబర్లో చనిపోయారు అనుకోండి, ఆ ప్రెషర్ నాతో ఉండింది. రెండోది ఏంటంటే ఇది కొన్ని చిన్నప్పటి నుంచి కొన్ని కోరికలు ఉంటాయి. నేను ఇది చేయగలనా, నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. నాకు ఉన్నది గురుదత్ మీద రాయాలి, సాహిర్ మీద రాయాలి, లేకపోతే అంటే ఎడ్గర్ అలన్ పోయి ప్రతి స్టోరీ చదవాలి. అంటే నాకు ఇలాంటి కోరికలే ఉండేవి. అంటే చాలామంది ఇవి సంపాదించాలి, అది సాధించాలి అనుకుంటే ఇవి నేను ఎప్పటికైనా చేస్తానా, చేయగలిగిన పనులేనా. ఇది రాసినప్పుడు ఐ ఫీల్ ఐ హ్యాడ్ అ పర్పస్ అండ్ దట్ పర్పస్ ఇస్ ఫుల్ఫిల్డ్ అనిపించింది. అండ్ నేను ఈ పుస్తకానికి నేను పెట్టినంత మెంటల్ కాన్సన్ట్రేషన్ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ పుట్ అన్ అదర్ వర్క్స్. ఎందుకంటే మిగతా వర్క్స్కి నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది దీనికి ఉన్నంతగా ఉండదు. అండ్ రెండు, ఇది రాస్తున్నప్పుడు గురుదత్ మీద ఉన్న ఆ వీక్నెస్ని కూడా రాసేటప్పుడు ఇట్ వాజ్ అ పెయిన్ అండి ఫర్ మీ. ఎందుకంటే నాకు ఈ ప్రేమ లాంటి పెద్ద పెద్ద పదాలు నేను వాడలేను, కానీ ఇంకా తెలుగులో అంతకంటే పదాలు లేవు. నా లైఫ్లో ఎవరైనా చాలా బాగా ప్రేమించారంటే గురుదత్. మేబీ ఆయన చనిపోయిన 8 ఏళ్ళకి నేను పుట్టాను. సో ఐ డోంట్ టాక్ అబౌట్ కనెక్షన్స్ అండ్ ఆల్. జోక్ చనిపోయిన 8 ఏళ్ళకి మీరు పుట్టడం వల్ల మీరు బతికిపోయారు. ఓకే, మేబీ వాట్ ఎవర్. బట్ ఆయనని నేను ఒక ఈజ్ ఆల్వేస్ ఆన్ మై మైండ్. ఇక్కడి నుంచి ఆయన వెళ్ళకపోడు. సో అంతగా ప్రేమించిన వ్యక్తిని ఒక జీవితాన్ని అర్థం చేసుకొని ఒక పరిపక్వత వచ్చిన తర్వాత రాస్తున్నప్పుడు నేను రాసేది వాళ్ళని, నేను ఎప్పుడు కూడా పాఠకులని చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే నేను భవిష్యత్తులో ఎన్ని పుస్తకాలు తీసుకొచ్చినా నన్ను నేను రీడర్గానే ఎప్పుడు చూసుకుంటాను. పాఠకులను కూడా మనం అంటే మన పిచ్చిలోకి లాగకూడదు. వాళ్ళకు కూడా ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అన్నీ మనం బోధించినా చెప్పకూడదు, కొన్ని వాళ్ళకు వదిలేయాలి. ఆ ఆలోచించుకునేటప్పుడు వాళ్ళకు కూడా ఒక మైండ్ ఉంటుంది. ఆ మైండ్ తోటి వాళ్ళు గురుదత్ని ఆలోచిస్తారు. నేను ఈయన మీద నెగిటివ్గా నేను ప్రజెంట్ చేస్తున్నప్పుడు గురుదత్కి నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అని ఒక ప్రెషర్. అంటే ఆయన బాగా ప్రేమించే వ్యక్తిగా ఈయన అందరూ నా చదివేసేసి ప్యాస సినిమా చూడని వాళ్ళు కూడా చూసేయాలి, ఇలాంటి కొన్ని కోరికలు నాకు ఉన్నాయి. సో అది ఎంతవరకు నేను అంటే దాన్ని జస్టిఫికేషన్ చేస్తాను. అలాగే ఒక స్త్రీగా మళ్ళీ గీతాదత్కి నేను ప్రాపర్ జస్టిఫికేషన్ చేయాలి. సో నేను చాలా కష్టపడ్డానండి ప్రతి వర్డ్ని. మీరు నమ్మండి నమ్మకపోండి, 8 సార్లు ఆ పుస్తకాన్ని ఎడిట్ చేశాను. అనంత బలరామ్ గారితో ఒక 2 సార్లు ఎడిటింగ్ నేను పర్సనల్గా కూర్చొని చేస్తే, అంతకుముందు నాకు తెలిసిన వరకు ఈ పదం వాడొచ్చా లేదా, ఇది రాయొచ్చునా లేదా, ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెంట్. అంటే గురుదత్ కాన్ఫిడెంట్ నాలో కూడా ప్రవేశించి ఈ బుక్ని నేను ఎలా ప్రజెంట్ చేయాలి. నాకు గురుదత్ ఎంతో ఈ పుస్తకం రాసేటప్పటికి గీతాదత్ మీద కూడా అంత అభిమానం. అండ్ ఈ ఇద్దరిని నేను కరెక్ట్గా ప్రజెంట్ చేసి ఎవరు కూడా ఎవరిని విమర్శించే, అంటే ఇది జీవితం, వీరిని విమర్శించే అంటే వాళ్ళ ఇద్దరూ లేరు, వీరిని విమర్శించే వరకు నేను ఆడియన్స్ని పాఠకుల్ని తీసుకెళ్ళకూడదు, అర్థం చేసుకునే వరకు నేను తీసుకెళ్ళగలుగుతాను చాలు అని ఆ దృష్టితో నేను చాలా పదాలని. ఎందుకంటే నేను అనుకోవడం నాకు ఇంగ్లీష్ హిందీ సాహిత్యం మీద పట్టున్నట్టు తెలుగు సాహిత్యం మీద లేదు. తెలుగు నేను వాడుక భాషగానే వాడతాను. సో నేను రాసేటప్పుడు ప్రతి పదం నేను ఇది కరెక్ట్గా వాడొచ్చునా లేదా అని తెలుగు వచ్చిన వాళ్ళని అడిగి చేయాల్సి వచ్చింది. అండ్ రెండోది ఏంటంటే, నేను దిలీప్ కుమార్ గారి పుస్తకం తీసుకొచ్చినప్పుడు అందులో దిలీప్ కుమార్ పాటలన్నింటినీ కూడా నేను విశ్లేషించినప్పుడు ఆ పాటల్ని తెలుగులోకి అనువాదం చేయలేదు. అలాంటప్పుడు ఎస్వి రామారావు గారు ఆ పుస్తకం చదివి, అంటే ఆయన ఫేమస్ క్రిటిక్, పాటల్ని నాకు హిందీ రాదు కదమ్మా, నాకు అదన్న పాటల దగ్గరకు వచ్చేసరికి నాకు ఏంటో కొంచెం వేరే భాషే అని అనిపించింది అని అన్నారు ఆయన దృష్టితో అర్థం చేసుకున్నప్పుడు అవును కదా అని ఇందులో ప్రతి పాటని నేను అనువాదం పెట్టుకున్నాను. నేను అనువాదం చేస్తుంది ఎవరిని, సాహిర్ని అనువాదం చేసే అంత శక్తి నాకు ఉన్నదని నాకు ఇంకోటి పైపచ్చి ఉర్దూలో కొన్ని పదాలు వచ్చినట్టుగా తెలుగులోకి రావు. కాబట్టి నేను వాటికి అంటే అర్థాన్ని అనువాదమే చేయగలను, కానీ ఆ పదంలోని సౌందర్యాన్ని నేను తీసుకురాలేను. దానికోసం ఎన్నిసార్లు అనువాదం చేశానో నాకే తెలియదు. సో ఇవన్నీ కూడా నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నేను అందులో పర్ఫెక్షనిస్ట్ని కాను, ఆ పర్టికులర్ రంగంలో నేను పర్ఫెక్షనిస్ట్ని కాదు. కానీ అనువాదం ఎప్పుడు చేయకపోయినా అనువాదకురులుగా మారాను, విశ్లేషణాత్మకంగా ఉండడానికి, మరి స్త్రీ దృష్టికోణం చెడకుండా ఉండడానికి, అలాగే గురుదత్ మీద నా ప్రేమని నిలుపుకోవడానికి, అదే ప్రేమను ఆడియన్స్కి పంచడానికి. ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ చూడండి. సో హీ వాజ్ అ కాన్ఫ్లిక్టెడ్ మ్యాన్. ఇది రాస్తూ నాలో కూడా అలాంటి కాన్ఫ్లిక్ట్స్ని ఆయన
తీసుకొచ్చారు. సో ఆ పుస్తకం రిలీజ్ చేసిన తర్వాత అదొక బర్డన్ ఫ్రీ అని కాదు, కానీ నేను ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి నన్ను రాయమంటే బహుశా నేను మళ్ళీ అంత శక్తి పెట్టగలను, అంటే ఐ వాజ్ డ్రెయిన్డ్ అవుట్. అంత శక్తి మళ్ళీ నా దగ్గర ఉంటుందా లేదా అనేది నేను చెప్పలేను. అయితే ఇప్పుడు నేను ఒక కాన్ఫ్లిక్ట్ లేని స్టేట్మెంట్ ఇస్తాను. మీకు అది అలవాటు కదా సార్, చెప్పండి. మీరు చిన్న చిన్న కోరికలు చెప్పారు. అవును. ఇది సాహిత్య జాన్వి గురించి రాయటము, గురుదత్ గురించి రాయటము, అవన్నీ సంచికలో సీరియల్స్. అవును. సో మీరు ఇవన్నీ రాయడంలో సంచిక పాత్ర ఎంత? నేను సంచికతోటి నా అసోసియేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి. మీరు పత్రిక తీసుకురాక ముందు నుంచి మీకు విశ్వనాథ గారి మీద ఉన్న ప్రేమతోటి ఐ సా దట్. అంటే ఒక రైటర్ని ఎవరైనా ఇంతగా ప్రేమిస్తారా అనేది చాలామంది, నేను వెంటనే మీకు కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకు గురుదత్ మీద ఎంత ప్రేమ ఉందో మీకు విశ్వనాథ్ గారి మీద అంత ప్రేమ ఉందని అనిపించింది నాకు అప్పుడు. సో స్ప్రెడింగ్ లైట్ నాకు అనిపించింది, ఎందుకంటే స్ప్రెడింగ్ లైట్కి మీరు ఆయన విశ్వనాథ్ గారిని మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఐ సా దట్ సిన్సియారిటీ ఉంది. నేను నా పద్ధతి ఎలా ఉంటుందంటే, నేను అవతలి వ్యక్తి ప్రిన్సిపల్స్ తోటి వాళ్ళ ఆలోచనతోటి ఏకీభవించకపోయినా వాళ్ళ ఆలోచనలో వాళ్ళకి ఆ సిన్సియారిటీ ఉంటే ఐ రెస్పెక్ట్ దట్. సో ఐ హ్యాడ్ ద సేమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. సంచిక గురితో రాసేటప్పుడు సినిమాల మీద నేను రాయవచ్చునా అని అడిగినప్పుడు మీరు రాయండి అని చెప్పారు. దట్ వాజ్ వన్ ఫస్ట్ ఎంకరేజ్మెంట్. అప్పటిదాకా నేను ఫేస్బుక్లో రాసుకునేదాన్ని, ఇచ్చాను. నాకు 2 విషయాల్లో సంచిక నాకు ఎందుకు సహకరించిందంటే, నేను రాసిన దాన్ని సెన్సార్ చేయలేదు. యాక్చువల్గా నేను ఐ కరెక్ట్ హియర్, మీరు రాయవచ్చునా అని అడగలేదు. మీరు దిలీప్ కుమార్ గురించి 40 వారాలు 40 సినిమాలు అన్నప్పుడు నేను ఫోన్ చేసి మిమ్మల్ని అడిగాను, మా సంచికకి మీ గురు అక్కడ ఎందుకు రాస్తారు, దిలీప్ కుమార్ గురించి డైలీ వేస్తా మీకోసం గురించి. అది మాత్రం మీరు ప్రతిరోజు వేశారు. అప్పుడు మనం దిలీప్ కుమార్ గారు చనిపోయిన తర్వాత మనం అనుకున్నాం 40 ఎందుకు 64 అని భువనచంద్ర గురుదత్ గురించి రాయవచ్చునా నేను అనడానికి కారణం ఏంటంటే, నాకున్నంత ప్యాషన్ అవుతున్న వాళ్ళకు ఉంటేనే అర్థమవుతుంది నేను రాసేది ఏంటి. అదొకటి. ఇంకోటి, గురుదత్ మీద రాసేటప్పుడు నాకు బాగా తెలిసి ఏంటంటే, ప్యాస నాకు 4 పేజీల్లోనో 5 పేజీల్లో రాయనని నాకు తెలుసు. దానికి కొన్ని నిడివి ఉండదు. సో మిమ్మల్ని నేను రాయవచ్చున అనడానికి కారణం ఏంటంటే, మీరు చూసొచ్చు ప్యాస ఒక్క సినిమా రివ్యూనే మీకు 100 పేజీలు. యాక్చువల్గా పబ్లిషర్ దీన్ని ప్యాస ఒక పుస్తకము, కాగజ్ కేపుల్ ఒక పుస్తకము, ఇలా 3-4 పుస్తకాలు కూడా చేయొచ్చు. కానీ నాకేమో మళ్ళీ నాకు అక్కడ కూడా పట్టుదలేదు ఒకటే పుస్తకంలో రావాలి. ఒకటే పుస్తకం, క్రియేటర్ షుడ్ బి సుప్రీం. అయితే ఇప్పుడు సాహిర్ జాన్వి దగ్గరికి వద్దాము. మీకు సాహిర్ జాన్వి గురించి ఎంత ప్రేమ ఉందో తెలుసు, ముఖ్యంగా అతని సాహిత్యం, పాటలు రచించే విధానం. గురుదత్ గురించి తెలుసు. నౌ ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ గురుదత్ అండ్ సాహిర్, హూమ్ విల్ యూ చూస్? ఎవరిని మీరు, ఒకళ్ళే చాయిస్, గురుదత్త సాహిరా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక తల్లికి స్ట్రాంగెస్ట్ సన్, అదే చెప్తున్నాను, స్ట్రాంగెస్ట్ సన్ వీకెస్ట్ సన్ నుండి ఎవరు కావాలి అంటే, స్ట్రాంగెస్ట్ సన్ని అడ్మైర్ చేస్తున్నా కూడా వీకెస్ట్ సన్ పక్కనే ఉంటుంది. సో నేను ఎప్పుడు గురుదత్ పక్కనే ఉంటాను సార్. కానీ వితౌట్ సాహిర్ గురుదత్ ఇమాజిన్ చేయలేదు. కానీ సాహిర్ మీద నాకున్న ప్రేమ ఏంటంటే, సాహిర్ లాంటి వ్యక్తి కనుక ప్రాపర్గా సమాజం అర్థం చేసుకుంటే, గురుదత్ లాంటి వాళ్ళ ఎండింగ్ అలా అంటే సాహిర్ లాంటి సమాజం అర్థం చేసుకోకుండా కొట్టి అర్థం చేయిస్తాడు. గురుదత్ పాప అర్థం చేసుకోకపోతే ఏడుస్తూ వెళ్ళిపోతాడు. ఏ దునియా అగర్ మిల్ జాయే తో. సో ఇంకొక ఇటువంటిదే కొంచెం ట్రికీ ప్రశ్న ఇది, లైక్ ఒక మన ఫైర్ క్వశ్చన్ రాపిడ్ ఫైర్ రౌండ్ లాంటిది అనమాట. చూస్ వన్ గీతాదత్ సాంగ్ ఆఫ్ గురుదత్, ఫేవరెట్ ఆఫ్ గురుదత్. గురుదత్ సినిమాల్లో గీతాదత్ పాడిన మీకు అతి నచ్చిన పాట, ఆ ఒక్క పాట ఉంటే చాలు, మిగతా పాట అవసరం లేదు. నాట్ ఆజ్ సజన్ మోహే అంగులగాలో ఓకే. అండ్ బెస్ట్ పిక్చరైజ్ సాంగ్ ఆఫ్ గురుదత్, వదిలేసేయండి. ఆ సాంగ్ ఇస్ మిస్టర్ అండ్ హిస్ 55 లో ఉదర్ తుమ్ హసీ హో ఇదర్ దిల్ జమా హై. ఓకే. అండ్ బెస్ట్ నాన్ గురుదత్ ఫిల్మ్ ఇన్ విచ్ యూ లైక్ టు గురుదత్? అంటే గురుదత్ డైరెక్ట్ చేయని సినిమా. నాన్ గురుదత్ ఓన్ ప్రొడక్షన్ కాదు, గురుదత్ డైరెక్ట్ చేయలేదు. ఓకే. అది కాకుండా ఈ సౌత్ ఫిలిమ్స్ ఇతర వేరే సినిమాలు అంటే దానిలో ఏది మీకు గురుదత్ బెస్ట్ అనిపించింది? వేరే వాళ్ళ పిక్చర్స్ లో అంటే నాకు గురుదత్ యాక్ట్ చేసిన పిక్చర్స్ ఆలోచిస్తున్నారంటే ఏమీ లేదంటే, ఎందుకంటే నాకు వాటన్నింటిలో గురుదత్ చూడడానికి బాధగా అనిపిస్తుంది అండి. ఆయన వేరే వాళ్ళ డైరెక్షన్ లో యాక్ట్ చేసిన సినిమాల్లో నాకు చూడాలంటే కొద్దిగా బాధగా అనిపిస్తుంది. బట్ స్టిల్ చూస్ చేసుకోమంటే ఆ మూవీ నాకు గుర్తురావట్లేదు. కానీ ఆయన బెంగాల్ శరత్ చంద్ర నవల బిపిన్ చంద్ర విల్ మీద వచ్చిన మూవీ అది. అందులో పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకుగా యాక్ట్ చేస్తాడు.
బహురాణియా? బహురాని కాదు, అదే ఆ మూవీ టక్మన్ గుర్తురాడు. భరోసా కాదు, బహురాణి కాదు. ఓన్లీ ఇక మీకే అంతా అంటే సడన్ గా నాకు గుర్తు రావట్లేదు. ఆ మూవీలో హీ వాజ్ వెరీ యాప్ట్. దానికి నేషనల్ లెవెల్లో బెస్ట్ మూవీగా సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది కూడా దానికి. దట్ మూవీ హీ వాజ్ రియలీ వెరీ యాప్ట్. ఆ తర్వాత సౌత్ ప్రొడక్షన్స్ లో గురుదత్ ఆత్మ కనిపించదండి నాకు. తర్వాత గురుదత్ హీరోయిన్స్గా వహీదా రెహమానా, గీతా బాలియా, బికాస్ దే ఆర్ ఈక్వల్లీ అట్ ఈస్ విత్ గురుదత్. గీతా బాలి ఆర్ వహీదా రెహమాన్? అన్డౌటెడ్లీ వహీదా రెహమాన్ అండి. అంటే ఆవిడ యాక్టింగ్ని నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ ఫెల్ట్ షీ వాజ్ అ గ్రేట్ యాక్ట్రెస్. బట్ గురుదత్ వహీదా రెహమాన్ చూపించడంలో తనని తాను చూపించుకున్నాడు. సో నాకు తనంటే ప్రేమ కాబట్టి తనని తాను చూపించుకున్న ఆ వహీదా రూపాన్ని నేను ఆయన సినిమాలో ఇష్టపడతాను. అండ్ గురుదత్ డైరెక్ట్ చేసిన సినిమాలో ఇఫ్ యూ హావ్ టు చూస్ బిట్వీన్ ప్యాసా అండ్ కాగజ్ కే ఫూల్? కాగజ్ కే ఫూల్ అండి. అన్డౌటెడ్లీ కాగజ్ కే ఫూల్. ఇక్కడ కూడా మళ్ళీ దెబ్బతిన్న పిల్లవాడి మీద అదే లేదు. ఎందుకంటే కాగజ్ కే ఫూల్లో అప్పటికే హీ కేమ్ టు కన్క్లూజన్స్ అండి. ఇందులో వచ్చినప్పుడు కన్క్లూజన్స్ టు లీవ్ ద వరల్డ్. నేను అది ప్రపంచం నాకు సెట్ అవ్వదు అనే ఒక కన్క్లూజన్ క్లారిటీ అతనిలో వచ్చింది. అండ్ చాలా మెచ్యూర్డ్ పిక్చరైజేషన్ ఉందండి కాగజ్ కే ఫూల్లో. ఎస్పెషలీ ఆయనకి దెబ్బలు తగిలి గదిలో పడుకుంటున్నప్పుడు వైదా అతని కోసం ఉంటుంది. అక్కడ ఆ సీన్ మీరు గమనించండి, ఆయనలో ఆ మెచ్యూరిటీ. అలాగే అన్నిటికంటే కూడా నేను గురుదత్తులో ది బెస్ట్ సీన్ అంటే కూడా వైదా ఆయన దగ్గరకు వచ్చేసి మళ్ళీ నువ్వు స్టూడియోకి రా అని అడిగినప్పుడు అతను ఒక మాట చెప్తాడు, లేలేకే మేరే పాస్ మేరా అప్నా ఖేలానే వాలా మేరే గురూర్ హీ హై, ఓ మై తుమ్కో దే రా హూం, అబ్ తుమ్ హీ చాహో తో ముझे లే జాओ యా రహనే దో అంటాడు. అంటే ఐ థింక్ దట్ ఈస్ గురుదత్. అసలు ఆయన వాట్ ఈస్ గురుదత్ అని డిఫైన్ చేయడానికి ఆ ఒక్క సీన్ చాలు. నాకు ఎందుకు ఆ సీన్ చాలా ఇష్టం. తెలుగులో వివరిస్తారా? అంటే తెలుగులో అంటే నా దగ్గర అతను డైరెక్టర్గా ఓడిపోయారు, అతని కోసం అని చెప్పి వహీదా రెహమాన్ మళ్ళీ తిరిగి ఆ స్టూడియోకి నటించడానికి వచ్చి ఇతని డైరెక్టర్ ఉంటేనే నేను నటిస్తానని షరతు పెట్టి తను తీసుకెళ్ళడానికి వస్తుంది. మామూలుగా ఎవరైనా సరే ఈ అవకాశాన్ని అలా అందిపుచ్చుకుని జీవితంలో ఎదగడానికి ట్రై చేస్తారు. కానీ గురుదత్ అక్కడ ఏమంటాడంటే ఆమె వస్తుంది, ఆమె అతని ఎంతో అభిమానించే స్త్రీ, ఈయనకే ఆమె మీద అంత అభిమానం. కానీ ఏమంటాడంటే నా దగ్గర మిగిలింది కేవలం నా ఆత్మగౌరవం మాత్రమే, దాన్ని ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు ఏం చేయమంటే అది నేను చేస్తాను అంటాడు. అంటే అతను ఎంత ఇంటెన్స్గా ఉంటుందంటే అతను ఏమంటుంది, బలవంతంగా నువ్వు నాతో రా అని అనలేదు. ఎందుకంటే అతన్ని ప్రేమించిన వ్యక్తిగా అతనికి ఆత్మగౌరవం అనేది అతని ప్రాణం అని తెలుసు కాబట్టి వదిలేసి వెళ్ళిపోతుంది. అలా వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు అతను ఇంకా ఎదగడు, జీవితంలో నాశనం అవుతుందని తెలిసే, అంటే కొన్నిసార్లు మనం ప్రేమించే వ్యక్తులు కింద పడిపోతున్నా కూడా దానికి మించినదేదో ఉంటుంది, దానికోసం మనం వాళ్ళ నాశనాన్ని కూడా భరించాల్సి వస్తుంది అని చెప్పే ఒక మూడ్లోకి ఆ సీన్ వెళ్తుంది. ఐ ఫీల్ దట్ ఈస్ గురుదత్. జీవిత లోతుపాతుల్ని తెలుసుకున్న వ్యక్తి, జీవితంలో ఈ విజయాలు అపజయాల కంటే కూడా మించినవి కొన్ని ఉంటాయి. అది మనకు పైకి కనిపించే మనిషి సక్సెస్ కాదు, ఇంకా మనిషి అంతరాల్లో ఉండే ఆ నైతికత, దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్. ఐ థింక్ దట్ ఈస్ ది బెస్ట్ అండి సినిమాల్లో. ఆ సీన్ నేను ఎన్నిసార్లు రిపీట్ చేసుకొని చూస్తాను. ఐ ఫీల్ ప్యాసా కంటే కూడా అంత ఇంటెన్సిటీ కాగజ్ కే ఫూల్లో కనపడుతుంది నాకైతే. తర్వాత గురుదత్తో పనిచేసిన అబ్రార్ అల్వి కానీ, వికే మూర్తి కానీ, జానీ వాకర్ కానీ, పోస్ట్ గురుదత్ దే డిడ్ నథింగ్ కమెండబుల్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. అదే వహీదా రెహమాన్ వెంట్ ఆన్ టు స్కేల్ గ్రేట్ హైట్స్. దీనికి ఏమన్నా అంటే ఐ ఫీల్ వహీదా రెహమాన్ హస్ గాట్ ఇన్ టు ద కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ అండి. అలాగే మీరు గురుదత్తులో సినిమాల్లో వహీదా రెహమాన్ మళ్ళీ ఇంకెక్కడ కనపడదు, మీకు కనపడదు. షీ కాంప్రమైజ్ ఫర్ దట్. అంటే షీ గాట్ ఆపర్చునిటీస్. ఎందుకంటే సినిమాల్లో ఈ హీరోయిన్ ఒకసారి టాప్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చి పడే కొన్ని అవకాశాలు ఉంటాయి, వాటిని వీళ్ళు ఎంత తెలివిగా వాటిని ప్రొజెక్ట్ చేయండి. అండ్ ఐ ఫీల్ వహీదా రెహమాన్ వాజ్ వెరీ క్లెవర్ ఇన్ అ ప్లాన్ లేడీ. ఐ డోంట్ నెగిటివ్ సెన్స్లో చెప్పట్లేదు. యాక్చువల్గా ఒక స్త్రీకి ఉండాల్సిన, అంటే జీవితంలో విజయం సాధించాల్సిన అదంతా తన కెరీర్ ఓరియంటెడ్ క్లెవర్నెస్ ఉంది తనకి. ఆ అవకాశాలు తను అందిపుచ్చుకున్నారు. కానీ ఇప్పుడు కూడా మీరు అంత కెరీర్ అయిపోయిన తర్వాత కూడా హర్ బెస్ట్ మూవీస్ మీరు వెతకండి అంటే యూ విల్ గో బ్యాక్ టు గురుదత్ మూవీస్ కంటే కూడా మీకు మంచి చౌదవి కా చాంద్, అందులో కంటే కూడా యూ నో ఐ ఫీల్ వహీదా వాజ్ నోవేర్, దట్ వహీదా వాజ్ నాట్ దేర్. బట్ కమర్షియల్లీ తను కొద్దిగా సక్సెస్ సాధించి ఉండొచ్చు. వికే మూర్తి వాజ్ బికేమ్ ఫోటోగ్రఫర్, సినిమాటోగ్రఫర్ టు శ్యామ్ బెనేగల్. అంటే గురుదత్ ఆర్టిస్టిక్ ఇది రాలేదు, కానీ వాళ్ళ కెరీర్ స్టాప్ కాలేదు.
ప్రత్యేకత, ద స్కేలింగ్ హైట్స్ అంటారు కదా, ఆ స్కేలింగ్ హైట్స్ ఎప్పుడు కూడా బికాస్ అబ్రార్ అల్వి కూడా లేదు. అబ్రర్ అల్వి రైటర్ గా కొన్నిట్లో వెళ్ళినా హీ కుడెంట్ డైరెక్ట్ ఆ మూవీ, ఎందుకంటే సాహెబ్ బిబి ఆర్ గులాం అతను డైరెక్ట్ చేయలేదని ఒక ఇది పడిపోయింది కాబట్టి హీ డెంట్ గెట్ ద క్రెడిట్ ఫర్ దాట్. సో దానివల్ల జానీ వాకర్ ఆల్సో వాజ్ అ గురుదత్స్. ఇన్ఫ్యాక్ట్ జానీ వాకర్ పైకి రావడానికి గురుదత్ మేడ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. కాగజ్ కే ఫూల్లో అతని పాత్ర వేస్ట్ ఉంటే సినిమాకి అడ్డవుతుందని చెప్పినా కూడా లేదు అతను ఉండాల్సిందే అని పట్టుబట్టి మొండితనంతో, ఇప్పటికి కూడా క్రిటిక్స్ ఆ పాత్ర లేకపోతే ఆ ఫ్లో బాగుండేదేమో అని కూడా అన్న సందర్భం. ఈవెన్ గురుదత్స్ ఓన్ సన్ లెటర్ ఫెల్ దట్. సో హీ డిడ్ సమ్, హీ వాజ్ నాట్ జస్ట్ డైరెక్టర్ ఫర్ దమ్ అండి, హీ వాజ్ ద గైడ్, హీ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ దమ్. అందుకే హీ మేడ్ సమ్ సాక్రిఫైసెస్. వికే మూర్తి ఆ స్టేజ్కి వెళ్ళడానికి గన్స్ ఆన్ హెవరాన్ షూటింగ్లో పని నేర్చుకోవడానికి ఈయన తన దీంతో పంపించాడు. సో దే డింట్ హ్యావ్ ఎనీ అదర్ గురుదర్స్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. వాళ్ళ ఆ తర్వాత దొరికిన డైరెక్టర్లు అందరూ కూడా కేవలం వాళ్ళ పనిని మాత్రమే తీసుకున్నారు తప్ప వాళ్ళు ఏ రకంగా డెవలప్ అవ్వాలి అని చూడలేదు. అది చూసేవాడు గురుదత్ కాబట్టి వాళ్ళ హైట్స్కి వెళ్ళలేకపోయారు. అండ్ వైదా రెహమాన్ కమర్షియల్ సక్సెస్ అయింది, కానీ ఐ ఫీల్ ఆ తర్వాత ఆవిడ చేసిన తీసరి కసం కావచ్చు అండ్ గైడ్ ఆల్సో మీకు కాగజ్ కే ఫూల్ అని చేస్తే తర్వాతనే వాటి ర్యాంకింగ్ ఉంటుంది ఇఫ్ యూ రియలీ అంటే నిష్పక్షపాతంగా సినిమా చూస్తే. సో ఐ ఫీల్ షీ డిడ్ సమ్ గుడ్ ఫిల్మ్స్ బట్ షీ డిడ్ డూ ఎనీ గ్రేట్ ఫిల్మ్స్ అనేది నాకు అనిపిస్తుంది. అండ్ చివరిగా ఇప్పుడు మీరు సాహిబ్ జానీ గురించి కాలం రాస్తున్నారు. సో ఆ కాలం గురించి చెప్తారా? సాహిబ్ జానీ పాటలు రాయడం కోసము మీరు ఎలా ఎన్నుకుంటున్నారు, వాటి కోసం ఎలా తపన పడుతున్నారు రాస్తూ మీరు? ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాలం ఈజ్ లైక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ కాలం గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? సాహిర్ పాటలు అంటే నేను చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈవెన్ ఐ హ్యాడ్ థాట్స్ ఆఫ్ సూసైడ్. ఫ్రాంక్గా చెప్పాలంటే వెన్ ఐ వాజ్ ఫైటింగ్ విత్ మై ఓన్ బ్యాటిల్స్ ఇన్ లైఫ్, నన్ను రక్షించిన సాహిర్ పాటలు అండి. అంటే అది సాహిర్ పాట అని అప్పట్లో నాకు తెలియదు. అంటే ఆయన రాసే ఆ పదాల ఎన్నిక ఉంటుంది చూడండి, దానికి నేను ఐ కెనాట్ అంత జస్టిస్ నేను చేయగలుగుతున్నాను లేదో నాకు తెలియదు. ఆ పాటల్ని ఎస్పెషలీ సమాజంలోని చాలా అంటే సాంప్రదాయాలని ఎంత చక్కగా గొప్పగా విమర్శించాడంటే సాహిర్. నిజంగా నాకు అలాంటి పాటల్ని ఎన్నుకుని తీసుకుని ఆ తెలుగు ప్రేక్షకులకు తీసుకొస్తున్నాను. ఆ పాటని ఎన్నుకోవడానికి నేను చాలా శ్రమ పడుతున్నాను. అంటే ఒక సినిమా ఉందనుకోండి, సో లైక్ హమ్రాజ్ ఫిలిం ఉంది, అందులో మీరు ఏ పాటను తీసుకొని విశ్లేషించాలి? ఆయన 120 సినిమాలకి పాటలు రాశారు సాహిర్. నా పట్టుదల ఏంటంటే ప్రతి సినిమా నుంచి ఒక పాట తీసుకోవాలి అనేది ఇది. కానీ అలా 120 సాంగ్స్ అయిపోతాయి. ఇప్పుడు నేను వక్త్ తీసుకోవాలంటే ఎమ్మెల్యే జుహ్రజర్ని తీసుకోవాలా, లేకపోతే ఆగే బి జాయినతు తీసుకోవాలా, ఇది ఒక క్లాష్. అలాగే షగోన్ సినిమా వస్తే తుమ్ అప్నా రంజోగం తీసుకోవాలా, అలాగే ఆ తర్వాత ఈ పర్వతంకి అని చెప్పిన అది తీసుకోవాలా. సో ఇలాంటి కొన్ని తీసుకున్నారు. సో ఎలా అంటే అది పాటలు పెట్టుకొని ప్రతి వర్డ్ని చూసుకుంటూ అసలు ఇది తీసుకోవాలా అంటే వాటిని వదిలేస్తాను, మరి కొన్నిటిని వదిలేయాల్సి వస్తుంది. కానీ సాహిర్ పాటలు ఎలా ఉంటాయంటే దేన్ని వదిలేను. ఇది సో ఒక కారణం అనేది ఒక జస్టిఫికేషన్ కోసం అని చెప్పి, అంటే అది రేపు అంటే ఇప్పుడెప్పుడే అది రాదు. ఎందుకంటే నేను ఓన్లీ 30 పాటలు రాస్తాను ఇప్పటిదాకా, వారానికి ఒక పాటే తీసుకుంటున్నాను. బట్ ట్రస్ట్ మీ ప్రతి ఒక్క ఆర్టికల్కి కనీసం 5-6 గంటల మదన జరుగుతుంది. ఇది తీసుకోవాలి అది పనిలో ఉన్నప్పుడు కరెక్ట్గా సిస్టమ్ ముందు కూర్చొని ఆర్టికల్ ఫామ్ వచ్చేసరికి నియర్లీ ఒక 5-6 అవర్స్ కష్టపడాల్సి వస్తుంది. అది తీసుకునేటప్పుడు ఆ పాయింట్ మళ్ళీ రిపీట్ కాకుండా, అంటే సాహిర్ది అదే పాట ఇంకోటి ముందే రాసి పెట్టుంటే సరే ఇది పక్కన పెడదాము, ఇది తీసుకుందాము. లైక్ ధూల్కా ఫుల్ పిక్చర్ మీద రాసేటప్పుడు గొప్ప పాటలు చాలా ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టి తు హిందూ బనేగా నా ముసల్మాన్ బనేగా తీసుకోవాలనిపించింది. ఇప్పుడున్న ప్రజెంట్ కంటెక్స్లో ఐ ఫెల్ట్ అంత చక్కగా ప్లెయిన్గా చెప్పగలిగిన కవి ఎవరు లేరు. సో అలాగే ఫిర్ సుబా ఓ సుబా కవితో ఆయేగి అని అందులో చీనో అరబ్ హమారా అన్న పాట ఉంది. అలాగే ఫిర్ సుబా టైటిల్ సాంగ్ అవి 2 వదిలిపెట్టి ఫిర్ న కీజే మేరీ గుస్తాక్ నిగాహి కనిగిలా అని తీసుకున్నాను. ఎందుకంటే అందులో ద పోయిటిక్ ఎసెన్స్, ఆయన చరణం పల్లవి అన్నిటిని రూల్స్ని బ్రేక్ చేసి ఆయన రాశారు. సో డీపర్గా ఎక్కువగా సాహిర్ వీటిని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే ఆ స్థాయిలో వేరే రైటర్స్ ఎవరు చాలా తక్కువ రాశారు అనిపించిన పాటలకి ముందు ప్రాధాన్యత ఇస్తూ ఆ పాటలను నేను తీసుకుంటున్నాను. ఇంకా చాలామంది అడిగారు కవి కవి పాట ఎప్పుడు రాస్తావు అని. సో ఆ సినిమాలో నేను ఐ థింక్ ఐ హ్యావ్ టు టేక్ మై పల్దో పల్కా షాయర్. అది తీసుకుంటే కేవలం సినిమాలో వచ్చిన 3 స్టాండర్స్ వరకే పరిమితం కాలేను. ఐ హ్యావ్ టు టేక్ ఆయన సినిమాలో లేని స్టాండర్డ్స్ని గురించి కూడా చర్చించాల్సి వస్తుంది. అంటే ఇంత రీసెర్చ్ మళ్ళీ నేను
చేయాలి. సో ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ నాకు. కానీ ఒకటి ఏంటంటే ట్రాన్స్లేషన్స్కి మాత్రం సాహిర్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే ఆ పదాలకి కరెక్ట్ తెలుగు పదాలు దొరకడం నాకు చాలా కష్టం అవుతుంది. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ హార్డ్. అష్కో మే జో పాయా హై ఓ గీతో మే దియా హై. అలా కొన్ని నిన్నొచ్చిన పాట వాసన సినిమాలో ఏ పర్వతంకే దారి నాకు చాలా ఇష్టమైన పాట. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రెక్కింగ్కి వెళ్ళినా ఏదైనా హిమాలయస్కి మామూలుగా నేను నా దర్శనం కోసం అంటే యాత్ర పరంగా వెళ్ళినప్పుడు ఐ వాక్ ఇన్ ద మౌంటైన్స్. ఆ పాటని అదే ప్లే చేస్తూ ఎక్కుతాను. ఒక ఫీల్ ఉంటుంది ఆ పాటలో. కానీ ఆ సినిమా దగ్గరకు వచ్చేసరికి అది వదిలేసేసి నేను ఇట్ని నాజుకున్న బనో తీశాను. ఎందుకంటే ఐ థింక్ ఏ కవి అలాంటి భావంతో పాట రాయలేదు. సో చూసింగ్ అ సాంగ్ ఫస్ట్ మీటింగ్ సాహిత్య చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మీరు రాస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ కాలం కూడా ఒక యూనిక్ నెస్ ఉంటుంది దాని లోపల. ఇతరులు ఎవరు చేయలేని పని మీరు చేస్తున్నారు. భవిష్యత్తులో మీ ప్రణాళికలు ఏంటి? ఇప్పుడు మీరు రాస్తున్న కాలమ్స్ ఇవి కాకుండా ఇంకా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు? అంటే నేను ఇప్పుడు రాసిన ప్రాజెక్ట్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను టోటల్గా ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి చెప్పండి, వింటాం. కంట్రీ సాంగ్స్ మీద, ఇంగ్లీష్ కంట్రీ సాంగ్స్ మీద తీసానండి. అంటే అసలు ఇంగ్లీష్ పాటలు తెలుగులో ఇంట్రడ్యూస్ చేసిన పుస్తకాలు నా వరకు రాలేదు. బయోగ్రఫీస్ ఉన్నాయి. మీరే మైకేల్ జాక్సన్ మీద రాశారు, కొంతమంది హాలీవుడ్ సినిమాల మీద రాశారు. నేను కంట్రీ పాటలను తీసుకున్నాను. అంటే నాకు కంట్రీ పాటలను ఎందుకు తీసుకున్నానంటే ఇంగ్లీష్ పాటల మీద జనాలకున్న అపోహల్ని లేక విచ్చలవిడి పాటలు అనుకునే ఒక థాట్ ఏదైతే ఉందో అది తీసేయాలనే ఉద్దేశంతో. అందులో మళ్ళీ నేను పెట్టుకున్నది ఏంటంటే ఒక 35 సింగర్స్ని 3 సోలోస్ ఒక డ్యూయట్ వాళ్ళది ఇంట్రడ్యూస్ చేయాలని. సో యూ క్యాన్ అండర్స్టాండ్ దానికి ఎంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుందో అనేది. సాహిత్యం ఒకటి చేశారు. అలాగే హిందీ సాహిత్యంలోని మంచి నవలల్ని పరిచయం చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా దీంట్లోనే వస్తుంది. ఆస్కర్ సినిమాలో ఉత్తమ చిత్రం వచ్చిన చిత్రాల గురించి రాశాను ఆల్రెడీ. అవి కూడా ఒక 30 దాకా సోపతి మ్యాగజైన్లో వచ్చాయి. ఇవి కాకుండా నేను నాకు చాలా ఇష్టమైన ఆదాబ్ హైదరాబాద్ని నా కళ్ళతో నేను చూసినట్టుగా. అంటే ఒక కామన్ మిడిల్ క్లాస్ ట్రావెలర్, ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఈ నగరాన్ని ఏ రకంగా కనెక్ట్ అవుతారని తీసుకుని దానికోసం దాన్ని చేసే రీసెర్చ్ కానివ్వండి, ఫొటోస్ తీసుకొని పర్సనల్గా వెళ్ళి తీసుకోవడం. ఇది ఇన్ఫ్యాక్ట్ అది ఆదాబ్ హైదరాబాద్ ఆర్టికల్ రాయాలంటే కనీసం ఒక 10 hours దాని మీద కూర్చోవాల్సి వస్తాను రీసెర్చ్ వదిలిపెట్టిన తర్వాత. సో నేను రాసేది ఏది కూడా నేను చెప్పాను, నేను పాఠకులను ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంచుతాను. కాబట్టి నేను ఏది రాసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో నేను రాయను. సో వీటన్నిటికీ నేను వర్క్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికంటే కూడా నేను నా వంటూ కొన్ని సొంత కథలు ఉన్నాయి. తర్వాత మీరు ఫెమినిస్ట్ సినిమాల పుస్తకాలు అన్ని దేశంలో దాని గురించి చెప్పండి. 26 భారతీయ భాషల్లోంచి 116 మహిళా చిత్రాలు తీసుకొని ఒక పుస్తకం కంప్లీట్ అయిపోయింది. అంటే ఫిమేల్ ఓరియంటెడ్ ఫెమినిస్ట్ ఐడియాలజీ? ఫీమేల్ ఓరియంటెడ్. ఇక్కడ ఫెమినిస్ట్ ఐడియాలజీ అనేది ఎందుకు అనట్లేదంటే ప్రతి సినిమాలో స్త్రీలో మీకు ఆ ప్రగతిశీల ధోరణి అంటారు ఏదో అది కనపడదు మీకు ఇక్కడ. కానీ వాళ్ళ జీవితంలో స్ట్రగుల్ ఉంది. వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకోకపోతే స్త్రీ జీవితం పూర్తిగా రాదు. సో కంప్లీట్ ఇండియన్ ఉమెన్ జీవితాన్ని ఈ 116 సినిమాల్లో నేను తీసుకొని డైరెక్టర్ రిపీట్ కాలేదు, నటి రిపీట్ కాలేదు, అలాగే ఆ సినిమాలో పాయింట్ కూడా రిపీట్ కాలేదు. తెలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో సినిమాలు నేను అన్ని చూస్తాను. కానీ మణిపూరి, నేపాలి, ఆ తర్వాత మైథిలి, సింధీ ఈ భాషల్లోకి వెళ్ళడానికి నేను చాలా స్ట్రగుల్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ 4 years ఈ పుస్తకం మీద వర్క్ చేశాను. ఇదే పుస్తకం ఇప్పుడు ఎడిటింగ్ దీంట్లో ఉంది. అది అంటే దాన్ని పుస్తకంగా తీసుకురావాలనుకున్నప్పుడు కొంతమంది ఎడిటర్స్ ఇది పెద్ద పుస్తకం అంటే చాలామంది గ్రంథాలు రాస్తానని ఒక దీంట్లోకి వచ్చేస్తారు. బట్ నాది ఎలా ఉంటుందంటే ఒక టాపిక్ తీసుకుంటున్నప్పుడు ఆ టాపిక్ సంబంధించి సమగ్ర సమాచారం ఆ పుస్తకంలో ఉండాలి. నేను దానికోసం ఒక పుస్తకం కొనుక్కోవాలన్నా వెతకాలని అనుకునే ఇది నాది కాదు. కానీ ఇప్పుడు చాలామంది పెద్ద పుస్తకాలు చదవట్లేదండి, చింతింతగా చదువుతున్నారు. అంటే సైజ్ చూసి నేను వ్యక్తిగతంగా పుస్తకం కొనుక్కోను, సబ్జెక్ట్ చూసుకుంటాను. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఒక మంచి పబ్లిషర్ ఉంటే ఆ క్వాలిటీ అంటే నా పుస్తకాలు చదివే వాళ్ళే క్వాలిటీ రీడర్స్ అని నేను అనట్లేదు. బట్ క్వాలిటీ రీడర్స్ తప్పకుండా నా పుస్తకాన్ని ఇంట్రెస్ట్గా చదువుతారని నా నమ్మకం. సో వాళ్ళ దగ్గరకు నా పుస్తకాలు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఐఎమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ పబ్లిషర్. ఇంకా అది కూడా పెద్ద పుస్తకం అవుతుంది. అన్కాంప్రమైజింగ్గా ఐ వాంట్ టు గెట్ ఇట్ ఇన్ యాజ్ 1 book ఓన్లీ, నాట్ 2 books. సో ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. నాకైతే హోప్ ఉందండి, డెఫినెట్గా సంబడి విల్ కమ్ అండ్ ఎందుకంటే ఇంత మటుకు మీరు సంకల్పించినవన్నీ మీరు జరిగాయి, అనుకోకుండా జరిగాయి. ఇప్పుడు ఒక
స్ప్రెడింగ్ లైట్లో ఒక రీడర్గా, ఒక పుస్తకాల అభిమానిగా ఆరంభించిన మీరు, అంటే అందరికీ అవును. తెలియటం ఆరంభించిన మీరు, రచయిత్రిగా, పబ్లిష్డ్ రైటర్గా, నో వెల్ నోన్ అండ్ యూనిక్ పుస్తకాలు రాస్తున్న రచయిత్రిగా రూపాంతరం చెందుతూ వచ్చారు. హౌ డు యూ వ్యూ దిస్ జర్నీ? అంటే మొన్ననే నేను మా బ్రదర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ టోల్ మీ ఓన్లీ వన్ థింగ్. మన జీవితం మనం కొంచెం పైకి వెళ్తున్నప్పుడు అది సక్సెస్ అనే కంటే కూడా అది మనల్ని ఇంకా కాషియస్గా ఉండమని, జాగ్రత్తగా ఉండమని పంపే సంకేతంగా తీసుకోవాలి అని చెప్పాడు. మేబీ హీ ఆల్సో సెన్స్ ద సేమ్ థింగ్. అది మాత్రం ఇప్పుడు ఈ పుస్తకం ఇందాక మీరు అన్నారు, దిలీప్ కుమార్ పుస్తకం వస్తే అదొక స్టాండర్డ్ సెట్ చేస్తే ఆ తర్వాత వచ్చే పుస్తకాన్ని డెఫినెట్గా అంతకంటే ఒక మెట్టు పైనే ఉండాలి. సో దాంతో సమానంగా ఉన్న ఒప్పుకోరు. రీడర్ నేను ఒప్పుకోను, యాజ్ రీడర్గా నేను ఒప్పుకోను. అరే ఇది రాసిన అది రాసిన వాళ్ళు ఇది రాసారా అని అనుకునే నేనే ఎంతోమంది మళ్ళీ విశ్లేషించాను. సో ఎవ్రీ స్మాల్ స్టెప్ వాట్ ఎవర్ అండ్ టేకింగ్ అది సక్సెస్ అని నేను అనుకోవట్లేదండి. ఇట్ ఈస్ పుట్టింగ్ మోర్ రెస్పాన్స్. ఎందుకంటే అది ఆ తర్వాత వచ్చే పుస్తకం మీద తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు నేను తీసుకురాబోయి ఈ మహిళా సినిమాలది ఏదైతే ఉందో ఈ స్టాండర్డ్ తోటే జనాలు కంపేర్ చేస్తారు. ఇది బయోగ్రఫికల్గా గుర్తుండి కావచ్చు, దే ఎక్స్పెక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దట్ బుక్ ఆల్సో. సో అది నాకు ఇంకా జాగ్రత్తగా రీసెర్చ్ చేయడానికి అండ్ నన్ను కంపెల్ చేస్తుంది అది. సో మేబీ అది కొంత ప్రెషర్ కూడా. నేను దిలీప్ కుమార్ పుస్తకం రాసినప్పుడు మీకు తెలుసు అసలు ప్రెషరే లేదు. రాత్రి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేదాన్ని, ఒక సినిమా చూసేదాన్ని, ఆ తర్వాత హాయిగా రాసుకునేదాన్ని, మరుసటి రోజు మీకు పంపించేదాన్ని. మీరనే వాళ్ళు రోజులా రాస్తున్నావమ్మా, రోజు సినిమా చూస్తున్నావు ఏంటి అంటే నేను అన్నాను డైలీ సినిమా చూసి అదృష్టం కలిగింది. సో అస్సలు ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్. కానీ ఆ బుక్ కొంచెం సక్సెస్ అయ్యి దాని ద్వారా నాకు కొన్ని ఫోన్స్ వచ్చాయి ఆ పుస్తకం చదివిన. అది నాకు దీని మీద ప్రెషర్ బిల్డప్ చేసింది. బట్ గురుదత్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఇది నాకు 10 సంవత్సరాల రీసెర్చ్. మీరు నన్ను ఏది అడిగినా కూడా టక్మని చెప్పగలన మెటీరియల్ నా మైండ్లో ఉంది, అలా సింక్ అయి ఉంది. కానీ మిగతా పుస్తకాలన్నీ కూడా ఈ స్థాయిలో రావాలి అంటే నేను 10 ఏళ్ళు రీసెర్చ్ చేసిన పుస్తకంతో సమానంగా నాకు వేరే పుస్తకాలు రావాలి. సో ఇది నాకు ఒక రకంగా ప్రతి బుక్ నాకు అగ్ని పరీక్ష. సో ఏదో సక్సెస్గా అనుకోవట్లేదండి, ఇట్ ఈస్ గివింగ్ మీ మోర్ ఛాలెంజెస్ అనే నేను అనుకుంటాను. సో గురుదత్ వెన్నెలడారి, దిలీప్ కుమార్ పుస్తకాల తర్వాత మీ 3వ పుస్తకం కూడా ఇంతకన్నా పై స్థాయిలో రావాలని ఆశిస్తూ మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో, ఎలాంటి పనులు చేయాలని సంకల్పిస్తున్నారో అవన్నీ ఒకదాన్ని మించి ఒకటి పాఠకులకి నాణ్యంగా ఉత్తమ స్థాయిలో అందాలని కోరుకుంటూ అవన్నీ మా సంచికలో సీరియల్స్గా రావాలని ఆశిస్తూ తద్వారా ఒక మ్యూచువల్లీ బెనిఫిషియల్ అసోసియేషన్ బిట్వీన్ రైటర్, మ్యాగజైన్ అండ్ రీడర్ ఏర్పాటు చేయాలని మా సంకల్పం. నేను కూడా ఎక్కువగా పర్సనల్ రిలేషన్స్ మీదనే నేను వర్క్ చేస్తానండి. నాకు ప్రొఫెషనలిజం కంటే కూడా పర్సనల్ థాట్ షేర్ చేసుకునే వ్యక్తులు నా చుట్టూ ఉంటే ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్. సో ఆ కంఫర్టబుల్ స్పేస్ నాకు సంచిక ఇప్పటిదాకా ఇచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో హోపింగ్ ఫర్ యువర్ బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ పుస్తకం టైటిల్ ఏదైతే ఉందో అది భువన్ చంద్ర గారు సజెస్ట్ చేస్తారు, వెన్నెలడారి. తర్వాత చాలా మంది కూడా అసలు మీరు టైటిల్లోనే చెప్పాల్సిందంటే చాలా చెప్పారు అన్నారు, కానీ క్రెడిట్ నాది కదండి. భువన్ చంద్ర గారిని అడిగినప్పుడు వారు సజెస్ట్ చేసినప్పుడు నాకు కూడా ఎందుకో చాలా స్ట్రైక్ అయింది. ఆయన ఎడారిలో పనిచేశారట. ఆయన అన్నారు వెన్నెలలో ఎడారి ఎలా ఉంటుందో నాకు అలా ఉంటుంది, నాకు తెలుసమ్మా, అది నేను అనుభవించాను. సో గురుదత్ అలాంటి వాడు అనిపించినప్పుడు నాకు వెంటనే అది కనెక్ట్ అయింది. సో ఈ టైటిల్ ఎవరికైనా నచ్చితే అది భువన్ చంద్ర గారికి వెళ్ళాల్సిన క్రెడిట్. కానీ ఆయనకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఈ పుస్తకమే కాబట్టి. సో బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది ఈనాటి సాహిత్య కార్యక్రమం. మళ్ళీ త్వరలో మరో విశిష్టమైన సాహిత్య కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. నమస్కారం.